హల్లెలూయా. దేవాది దేవునికి మాట ప్రకటించడానికి సేవకుడికి సేవకురాలకి నా హృదయపూర్వక కూడి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి సిలువలో పలికిన మొదటి మాటగా దేవుడు చెప్పిన మాట మనం తీసుకుందామండి. రిఫరెన్స్ చూద్దాం. లోక 23వ అధ్యాయము 34వ వచనం చూద్దామండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో మీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. దేవుడు ఈ వాక్యం మన వెలుగులో దీవించిన కాక ముందుకు సాగిపోదాం. మొట్టమొదటిగా మీకు అందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శుభాకాంక్షలు అందరికీ. ఏంటి దేవుడు చనిపోతే శుభాకాంక్షలు చెప్తుంది ఏంటి తిను అని అనుకోవచ్చు. శుభాకాంక్షలు ఎవరైనా ఒక ఇంట్లో ఎవరైనా మరణిస్తే అది మనకు శుభమా? కాదు. అది మనకు ఎంతో విచారం, బాధ. కానీ దేవాది దేవుడు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించటం వల్ల మనకు అది శుభముగా మారింది. పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి, ఒక హక్కుదారులుగా మార్చబడ్డానికి సిలువ యాగం గొప్ప విలువైందిగా మారింది. అందుకని మనకి గుడ్ ఫ్రైడే యొక్క ఎంతో శుభం. అందుకని అందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అలాగే ముందుకు సాగిపోదామండి. సిలువలో పలికిన మొదటి మాట. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఆయన ఎంతో హింస పొందుతూ, వేదన పొందుతూ, బాధపడుతూ, ఒక పక్కన రక్తం కారుతూ, తన చేతులకు మేకులతో, కాళ్ళకు మేకులతో ఎంతో నరక వేదనతో ముందుకు సాగిపోతూ, ఎంతో వేదనతో ఉన్న ఆయన ఆ సిలువ మీద ఒక మాట పలుకుతూ ఉన్నారు. ఏమని? తండ్రి, వీరేం చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థిస్తున్నారు. మొట్టమొదటగా మనం ముందుకు ఏంటంటే, ఆయన సిలువ ఎవరు వేశారు? సిలువ వేయడానికి గల కారణాలు ఏంటి? ఆయన దేవాది దేవుడు కదా, గొప్ప దేవుడు కదా, మనల్ని రక్షించడానికి భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఎందుకు సిలువ వేశారు అని ఒక ప్రశ్న మనలో ఉంటుంది. ఒక అన్యులు మనం ప్రశ్న వేస్తారు. ఏమని? కూడా ఎంతో వ్యతిరేకంగా కూడా అన్యులు మనం ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆయన దేవాది దేవుడు అంటున్నారు. ఆ రాజుడు యూదులే, ఆయన సైనికులే ఎంతో వేలలు చేసి అపహసించారు. ఏమని? నువ్వు దేవుడు అయితే నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పు, నిన్ను గుద్దిన వారు ఎవరో చెప్పు. నువ్వు దేవాది దేవుడు అంటున్నావు కదా, నువ్వు గొప్ప దేవుడు అంటున్నావు కదా, నువ్వు సిలువ మించి దిగు, నువ్వే నీ ప్రాణాన్ని రక్షించుకోలేవా అని ఆనాడు సైనికులు కూడా వేలం చేశారు. ఈనాడు క్రైస్తులు ఆయన నమ్ముకున్న మనల్ని కూడా ఎంతో వేలంకరంగా అపహసిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పే వ్యక్తులుగా మనం ఉండగలుగుతున్నావా? మొట్టమొదటిగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్నలో ముందుకు సాగిపోదాం. ఆయన ఎందుకు వేస్తారు? అసలు ఎవరు వేస్తారు? ఈనాడు మతోన్మతులు అంటున్నారు. ఏమని అంటుంటే, మా రాజ్యంలో పుట్టిన వ్యక్తిని మేము పూజిస్తున్నాం, మేము ఎంతో ఆరాధిస్తున్నాం. కానీ ఆనాడు యూదులు క్రీస్తు యేసు ప్రభు అని ఎందుకు సిలువ వేశారు? ఎందుకు? తన జనులే, తన సొంత జనులే, తన యూదుల రాజు అని చెప్పబడుతున్న యూదులే యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువ వేశారని ఎంతో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాలి. ఆయన అంత గొప్ప దేవుడిగా ఉండి భూమి మీదకి దిగి వచ్చి ఆయన ఎందుకు నిస్సహాయుడిగా ఉండిపోయాడంటే, నీ కోసము నా కోసము ఉండిపోయాడు. ఆయన బైబిల్ చెప్తుంది, కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథాలు రాసిన ప్రవక్తలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఏంటంటే ప్రవచనాత్మకంగాను వచనాల ద్వారా ఎన్నో నిరూపణల ద్వారా ఈ గ్రంథాన్ని రాశారు. ఆయన యొక్క పుట్టుకను గురించి, మరణము గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి ఆయన ఈ గ్రంథంలో అన్ని లేఖనాలు చెప్పబడ్డాయి. చెప్పబడిన తర్వాత అలా ముందు సాగుతూ ఉండగా లేఖనాలు నెరవేర్పులోకి వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు యేసు ప్రభు వారు ఒక కన్య గర్భవంతు మరియ గర్భం క్రమేప ముందుగా ఎదుగుతూ అలాగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు యోహాను చేత ఆయన బాప్తిసం పొంది రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత ఒక నెరవేర్పుగా ఆయన రక్షణ పొంది నీటిలోంచి లేస్తున్నప్పుడు ఆకాశమందు ఒక
ధ్వని అంటే ఒక శబ్దం వినిపించబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనని దేవుని మాట వినబడింది. అయినా సరే ప్రజలు గ్రహించలేకపోయారు. అలాగే రెండో మారుగా ఆయన బాల్యంలో ఉంటూ ఉండగా మోషేకి స్వప్నమందు ఒక దర్శనం వచ్చింది. ఏమని, హెరోదు యేసు ప్రభు వారు పుడతారు అని అన్నప్పుడు రాజ్యంలో పుట్టాలి కదా, రాజుల వంశంలో పుట్టాలి కదా అని అన్నప్పుడు ఆయన పుట్టలేదని శాస్త్రుల్ని అడిగినప్పుడు ఆయన గ్రంథాలు చూసి ఆయన బెత్లెహేంలో పుడతారు, యూదుల రాజుగా పుడతాడని దేవుని మాట సెలవిచ్చబడింది. అప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని చూశాడు, గమనించాడు, ఎక్కడా పుట్టినట్టు ఆనవాళ్ళు లేదు. లేకపోయేసరికి పసిబిడ్డలందరినీ చంపేయడం మొదలు పెట్టాడు. అప్పుడు మోషే యోసేపుకి స్వప్నం ద్వారా యేసు ప్రభు వారు కొన్ని మాటలు చెప్పారేమని, నువ్వు వెంటనే బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇలా జరుగుతుంది క్రమేప అప్పుడు వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోతారు. అలాగా ఆయన యూదుల రాజుగా, యోదాయిలో ఉండడం వల్ల యూదుల రాజుగా, నజరేతులో ఉండడం వల్ల నజరేతుడని ఇలాగ ఆయన పేర్లు పెట్టబడి అలా ముందుకు సాగుతూ ఉండగా ఆయన జీవన విధానం ఒకసారి మనం గమనిస్తే ఆయన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు, కళ్ళు లేని వారు కళ్ళు ఇస్తూ, చెవిటి వారిని బాగు చేస్తూ, నడవలేని వారిని నడకన ఇస్తూ అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నా సరే కొందరు యేసు ప్రభు వారిని నమ్మారు, కొందరు నమ్మలేదు, నమ్మి వెంబడించారు. కానీ కొందరు అయితే ఆయన వెంబడించినప్పుడు, ప్రసంగాలు ఇచ్చినప్పుడు ఆయన ఎళ్ళు ఒట్టిగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదని ఆయనకి జన సమూహం అంతటికి కూడా ఆహారం పెట్టేవాడు. అలా పెట్టేవాడు. కొందరు రొట్టెల కోసం వచ్చేవారు, కొందరు ఆశ్చర్యమైన కార్యాల కొరకు వచ్చేవారు. అంటే ఆయన ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. నీవైతే నన్ను గురించి ఏమనుకుంటున్నావు అని అడిగినప్పుడు శిష్యుల్లో కొందరు అయితే కొందరు ప్రవక్తలు ఒకరవని, కొందరు అయితే నువ్వు దేవుని కుమారుడు అని, నువ్వు మెస్సేవని అని కొందరు అనుకున్నారు అని చెప్పారు. నీకు తెలిసినది కాదు, పరలోకపు తండ్రే నీకు ఆ గ్రహింపునిచ్చాడు, కాబట్టి నువ్వు గ్రహించావు, నువ్వు ధన్యుడు అని చెప్పారు. ఇలాగ ముందుకు సాగిపోతూ ఉండగా ఆయన క్రమేపు ముందుకు సాగుతూ ఉండగా శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు అనే ఏళ్ళు పెద్దలు ఈ క్రైస్తవ సమాజంలో ఉండేవారు. ఉంటే ఈ క్రైస్తవులు ఎలా నడవాలి, ఎలా ముందుకు సాగాలి, ఎలా బ్రతకాలి, ఈ క్రైస్తవులు అందరూ కూడా దేవుని ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా ఆరాధిస్తే మీరు మోక్షానికి వెళ్తాడు, దేవుడు చెప్పే కార్యములు, అద్భుతములు నువ్వు ఎలా పొందుకుంటావని వివరించడానికి వాళ్ళకు ముందు ఇప్పుడు ఉదాహరణకు మనకు సేవకులు ఎలా ఉన్నారో అలాగా చెప్పి ఎప్పుడైతే దేవుడు ఈ అధిపతులకు అప్పచెప్పేశారు యేసు ప్రభు వారిని, వీళ్ళందరూ కూడా అప్పచెప్పేశాం కదా పోలే వాళ్ళు చూసుకుంటారు అని అనుకోలేదు. ఏదో రకంగా ఇన్ని మనిషిని బ్రతికించుకో చంపేవాలి. చూడండి ఎంత దారుణం అంటే, భూమి మీద యేసు ప్రభు వారు మంచి కోసం మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి అని అంటూ అనేకమైన విషయాలు చెప్తూ ఉన్న వ్యక్తి మీద ఎంత క్రూరమైన కక్ష పెట్టుకున్నారంటే ఈయన్ని బ్రతకనకూడదు, చంపేవారు. ఈయన ఎన్ని కార్యాలు చేస్తారు. ఆ రోజుల్లో లాజరు కూడా బ్రతికించారు. ఒక వ్యక్తి అదే ఏ పిల్ల అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, ఏదైనా సరే ఒక జీవి చనిపోయిందంటే అది 4 రోజుల కంటే ఎక్కువ ఉండదు. అది చనిపోయిందంటే పురుగు పట్టాడు, వెంటనే దుర్వాసన వచ్చేది. అటువంటి వ్యక్తి లాజర్ 4 రోజులు చనిపోయి సమాధిలో ఉండిపోతే యేసు ప్రభు వారు బ్రతికించారు. ఆ రోజుల్లో అది గొప్ప ఆశ్చర్యంగా ఆయనకు ఒక గొప్ప పేరు తెచ్చింది. అటువంటి వ్యక్తిని ఎంతగా అంటే చంపేవాలి ఆయనని. ఎలాగైతే అప్పచెప్పేశారు అధికారులు. హేరోదుకి అప్పచెప్పేసిన తర్వాత ఆయన సిలువకు అప్పచెప్పాలని ఆయన ఒక్క నైటే 3 అధికారుల దగ్గరికి ఆయన తిప్పి ఎలాగైతే ఆయన్ని చంపేవాళ్ళంటే చంపడానికి మరణానికి కావలసిన పుణ్యం ఉండాలి. ఆయన దొంగతనం అన్నా చేయాలి, ఎవరన్నా చంపేవాలి, ఏదో ఒక బలమైన కారణం ఉంటే కానీ చంపడానికి ఆ రోజుల్లో అవకాశాలు లేవు. అది లేదు ఈయన మీద లేకపోయేసరికి అధికారి కూడా చంపడానికి అవకాశం. ఇతని యందు ఏ నేరము లేదు,
ఈయన్ని ఈయన్ని విడిపిద్దాం అని ప్రజలు అడిగినప్పుడు లేదు చంపాను ఎంతో దారుణంగా కేకలేసేవారు అయితే అలా కేకలేస్తూ ఉంటే యేసు ప్రభు వారిని క్షమించడానికి ఎవ్వరూ కూడా ఈయన ఎందుకు పాపం లేదు కదా ఈయన్ని విడిపిద్దామని ఎవ్వరు కూడా ఆశపడలేదు, విడిపిద్దామని ఆలోచన పట్టలేదు. ఈయన చంపేవాళ్ళని ఎలాగైతే ఆయన చంపేదామని పూనుకుంటున్నప్పుడు అధికారులు కూడా అంటారు. అయితే మరి జన్మదినం వచ్చినప్పుడు ఒక వ్యక్తిని విడిపించాలి కదా, ఆ వ్యక్తిని ఎవరిని బర్నబాని వేసిన అంటే వాళ్ళు నరహంతుడైన బర్నబానన్నా విడిపించడానికి ఇష్టపడ్డారు కానీ యేసు ప్రభు వారిని విడిపించడానికి ఇష్టపడలేదు. ఏ రోజు ఆలోచించాడు ఏమని, ఒకవేళ నైట్ అంతా హింసించి ఎంతో హింస పెట్టి రక్తం కారణంగా ఆయన స్వరూపంలోని ఒక మనిషిగా నిలబడ్డాడే కానీ స్వరూపం కానీ ఏమీ లేదు, ఇతన్ని ఇంకను మరణశిక్షకు అప్పగిద్దామని ప్రజలు ఎదుటెట్టినప్పుడు ఆయన గాయాలను చూసినప్పుడైనా ఆయన శ్రమను చూసినప్పుడైనా ఏ ఒక్కరూ కనికరం పడలేదు. ఈయన వదిలేయండి విడిపించండి అని అనలేదు. అయినా ఇంకను మరింతగా కేకలు వేసి ఆయన మరణించారు. ఇప్పుడు సిలువలో ఆ రీతిగా ఆయన్ని మరణించడానికి పాత్రను చేశారు, ఆయన్ని నడిపించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైందండి, అందరూ కూడా ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు వారు మరణించాలి, సిలువ వేయబడాలని యూదులందరూ కేకలేశారు. ఆ రీతిగా యూదులందరూ అసహించుకుంటూ ఒక ద్వేషం అనే ఆలోచన చేత ఆయన్ని చంపేవాళ్ళని సిలువ వేయడానికి పూనుకున్నారు. ఆయన లేఖనాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన తండ్రి సలహా లేకుండా, తండ్రి అనుమతి లేకుండా నా యందు భూమి మీద ఏది జరగడానికి లేదు, నేను సత్యమును ప్రకటించడానికి నేను సత్యమునై వచ్చాను అనేది దేవుని మాట సెలవిస్తూ ఉంది. ఆయన సత్యమై ఉన్నాడు. ఆ సత్యాన్ని లోకం గ్రహించలేకపోయింది. లోకం యేసు ప్రభు వారంట లోకంలో ఉండేది, లోకము ఆయన ఎరగకపోయేది, ఆయన అంగీకరించలేదంట. లోకంలో ఉన్న ఈ జనులు లోకంలోని యేసు ప్రభు వారిని గ్రహించలేకపోయారు, చీకటి సంబంధులుగా ఉండిపోయారు. అటువంటి వ్యక్తి సిలువలో వేలాడుతూ అటువంటి మండు టెండలో మండుతూ సిలువ వేయబడుతూ ఆయన ఒక్క మాట చెప్తూ ఉన్నాడండి. ఆ మాట హృదయాన్ని ఎంతో ద్రవిస్తూ ఉంది. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. అటువంటి హృదయం ఈ రోజుల్లో ఎవరికి ఉందండి? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను, ఎటువంటి సమస్య లేదు, ఏ బాధ ఇబ్బంది లేదు, ఒక వ్యక్తిని క్షమించడంలో నాకే బాధ ఏం లేదు కదా, క్షమించానని చెప్తాను. కానీ నన్ను ఎంతగానో హింసించి కొట్టి కొరడాలతో కొట్టి చెల్లును చీల్చి ఆ రక్తాన్ని దారాలుగా కారేంతగా తల మీద ముళ్ళ కిరీటం పెట్టుతూ కూడా ఆయన హింసిస్తున్న స్థితిలో కూడా వారి వైపు చూసి తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పరలోక తండ్రికి, తండ్రి వీరేం చేయించుంటారు వీరేరుగురు కనుక క్షమించు. మొట్టమొదటిగా క్షమాపణ అనేది కనపడుతుంది. అయినా కదలలేని పరిస్థితుల్లో, ఎటు వీలు లేని పరిస్థితుల్లో ఆయన ఉంటూ కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ నువ్వు కదలలేని పరిస్థితుల్లో ఉన్నావా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావేమో, ఒక హాస్పిటల్లో ఉండి నువ్వు బెడ్ మీద ఉన్నావేమో, కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు ఒక ప్రార్థన అనేది నువ్వు చేసావనుకో, ఆ ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. యేసుప్రభు వారి ప్రార్థన చేసిన తర్వాత ఏమైందంటే సిలువ వేయబడ్డది. సిలువలో దేవుడు సాయంత్రానికి మరణించిన తర్వాత సిలువ వేయబడిన వేసిన యూదులు కానీ ప్రజలు కానీ తర్వాత రక్షణ పొందినట్టుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకటి మనము ప్రార్థించేవారుగా ఉండాలి, రెండవదిగా మనం క్షమించేవారుగా ఉండాలి. ఆయన ఒక భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని పాపులమైన ఉన్న మనల్ని పాప క్షమాపణ కొరకు మన నిందను దోషమును శాపమును ఇవన్నిటిని కొట్టివేయడానికి ఆయన ఒక భూమి మీదకి నిస్సహాయుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన ఎంతో పరలోకంలో సింహాసనం ఎదుట తండ్రి మహిమ ఎదుట ఘనత నొందవలసిన దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడండి? నిస్సహాయుడుగా, అసలు ఏమీ లేని వాడిగా ఒక మానవుడిగా దిగి వచ్చాడు. కొందరు చెప్తారు ఏమంటే మెట్ట వేదాంతం అనేది చెప్తూ ఉంటారు. ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి ఈత కొడుతూ కాలువలోకి వెళ్తూ మునిగిపోతూ ఉన్న వ్యక్తిని రోడ్డు మీద ఉన్న వ్యక్తి అంటున్నాడు, మరి అలా కాదురా, చెయ్యి ఎలా సాపాలి, ఇలా పెట్టి ఇలా కాలు ఇలా పెట్టి కొడితే నువ్వు దగ్గరికి వచ్చేస్తావు, ఈత కొట్టేయగలవు, వచ్చే అని
ఏంటి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన మాట చెప్పే వ్యక్తిగా లేడు. ఆయన ఎలా ఉన్నాడంటే మాట క్రియారూపముగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆయన ఒక మాదిరి చూపాడు. అంటే భూమి మీదకి వచ్చి ఆయన రక్షణ పొందడం ఏంటి, భూమి మీద మానవులతో ఉండే విధానం ఏంటి, వారిని ఏ రీతిగా తప్పించాలి, పాపం నుండి విడిపించాలన్న అర్జెంట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అయ్యే పాపము, ఇంకా అర్జెంట్ వర్గాలు అనేవి ఉన్నాయి, అవన్నిటినీ జయించాలంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఒక మానవుడు అని ఆయన భూమి మీద దిగి వచ్చి ఒక మాదిరి చూపి మన కొరకు శ్రమ పొందినని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగా చెప్తూ ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చి ప్రతిదీ కూడా లేఖనాలు నెరవేరుస్తూ ఒక మాదిరి చెప్తూ చేశాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఆనాడు సిలువ వేశారు. ఒక మాట ఒక లైన్ పాడుకుండి పాట పాడుకుని ముందుకు సాగిపోదామండి. తెలియక వారు సిలువను వేసే, తెలియక వారు సిలువను వేశారు, క్షమించమని ప్రార్థించారు యేసు. తెలిసి తెలిసి సిలువను వేసే, క్షమించే దేవరు, ప్రార్థించే దేవరు. తెలియక వారు సిలువను వేశారు, క్షమించమని ప్రార్థించారు యేసు. తెలిసి తెలిసి సిలువను వేసే, క్షమించే దేవరు, ప్రార్థించే దేవరు. హల్లెలూయా. ఏంటి వారు తెలియక ఆయన లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆయనే ప్రవక్త, ఆయన భూమి మీదకి వస్తాడు, ఆయన నిజ దేవుడు అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు గ్రహించలేకే వాళ్ళు యేసు ప్రభు వారిని సిలువ వేశారు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారు నిజమైన దేవుడని, గొప్ప దేవుడని మనం తెలుసుకున్న మనము తెలిసి తెలిసి సిలువ వేస్తున్నామంట. సిలువ వేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రార్థించే దేవుడు ఆనాడు దేవుడు సిలువలో ప్రార్థించారు పరమ తండ్రిని. తండ్రి వీరు తెలియక చేస్తున్నారు, వీరు క్షమించు. కానీ తెలుసుకున్న మనము కూడా దేవుణ్ణి ఏ విషయంలో బాధ పెడుతున్నా, ఏ విషయంలో ఆయన దుఃఖపరుస్తున్నామని మనం ప్రశ్నించుకుని గుడ్ ఫ్రైడే ఎన్నో వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉండిపోతున్నాం. కానీ వచ్చిన మనము దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఎలా బ్రతకమంటుంది, ఎలా జీవించమంటుంది, జీవిస్తున్న మనము భూమి మీద దేవుని కొరకు ఎలా పని చేస్తున్నాం అని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. ఇక మీదట ప్రభువా మేము ఎలా ఉండకూడదు, మేము జీవిస్తున్నాం, మేము బ్రతికిన మేము మమ్మల్ని సజీవులు ఉంచిన నీవు, రక్షణ పొందడానికి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్న నీవు, నీ కొరకు నేను బలమైన సాధనంగా నువ్వు ఏదైతే చెప్పావో అదే నేను పాటించడానికి నేను ఇష్టపడుతున్నానని మన హృదయాల్లో దేవునికి అప్పచెప్పుకుందాం. అలాగే లేఖనాల్లో ముందుకు సాగిపోదామండి. దేవుని వాక్యం మత్తయి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించుము. చాలండి. ఏంటండి, దేవుడు మనం గాయపరిచినప్పటికీ, దేవుని దుఃఖపరిచినప్పటికీ ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నారు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనము కూడా మనం క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ఈనాడు మన పట్ల ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించిన, అన్యాయంగా మన పట్ల వ్యతిరేకత కలిగిన, అవమానించిన, మనల్ని ఎన్నో దోషణకరంగా చేసినప్పటికీ మనం అంటే ఏం చేయాలి? దేవుడు ఏదైతే మాదిరి చూపి వెళ్ళాడో ఆ మాదిరిని ముందుకు సాగిపోతూ మనం ఎలాగంట
మా మన రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమింపుము. దేవుని వాక్యంలో ఏంటంటే ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలి. మన రుణములు దేవుడు క్షమించారు కాబట్టి మన పట్ల ఎవరైతే అపరాధములు చేస్తారో, ఏదైతే వ్యతిరేకతలు చేస్తారో వారి పట్ల మనం కూడా క్షమించే హృదయం కలిగి ఉండాలి. అలాగే ఇంకొక వాక్యం తీసుకున్నామండి. మత్తయి గ్రంథము 18వ వచనం, 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు అన్నట్టుగా అని అడిగాను. చాలండి. ఏంటండి, యేసు ప్రభు వారిని పేతురు గారు అడుగుతూ ఉన్నారు. మరి క్షమించమన్నావు కదా, సరే క్షమిస్తాం, ఎందుకంటే నువ్వు మాదిరి చూపించావు కాబట్టి ఆ మాదిరిని బట్టి ముందుకు సాగిపోతూ మేము క్షమిస్తాం, కానీ ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే దేవుడు దానికి కింద ఆన్సర్ ఇస్తూ ఉన్నాడండి. ఏంటి, 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేయవలనని. హల్లెలూయా. హృదయపూర్వకంగానంట. ఇప్పుడు క్షమాపణ అనేది ఒక వ్యక్తితో సంబంధమా కాదు, ఇద్దరు వ్యక్తుల సమానవతి. ఏంటంటే ఒకటి క్షమాపణ. ఇప్పుడు నేను క్షమిస్తున్నాను, ఎదుటి వ్యక్తి ఆ క్షమాపణ పొందగలగాలి కదా, కలిగే సమయంలో ఉండాలి, ఆయన పొందుకునే స్థితిలో ఉండాలి. అయినప్పటికీ మనం క్షమించేస్తే సరిపోద్దా? ఒప్రే గారు చెప్తూ ఉంటారు, మనం క్షమాపణ చేస్తూ ఉన్నాం, మన పట్ల అపరాధాలు చేస్తూనే ఉన్నారు, కానీ మనం క్షమిస్తున్నాం. క్షమించినప్పటికీ కూడా మన క్షమాపణలను అంగీకరించలేనప్పుడు ఆ క్షమాపణ ఇంకా మనం క్షమించకుండా మన పని మనం చేసుకోవడం చాలా ఉత్తమము, రైటు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనల్ని ఏదో క్షమించాం కదా అని బుద్ధి లేకుండా హృదయపూర్వకంగా, ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు, మన రక్త సంబంధి అంటే మన తల్లికి పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మన పట్ల అపరాధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఆ తప్పును బట్టి జీవితాంతం తన విరుద్ధంగా ఉండవు కదా, ఏదో ఒక సన్నివేశంలో ఒక సందర్భంలో మళ్ళీ కలుసుకుంటాం. కాబట్టి అదే విధంగా మన ఎదురుగా ఎవరైతే దూషిస్తున్నారో, వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, వాళ్ళందరి పట్ల కూడా హృదయపూర్వక భావంతో దేవుడిని వాళ్ళని క్షమించే విధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందండి, మూల వాక్యంలోకి వెళ్దామండి మనం. తండ్రి, వీరేం చేయించున్నారో వీరేరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్పాను. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారంట, అటువంటి శ్రమల్లో ఉండి కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఒకటి మనం క్షమించే పరిస్థితిలో ఉండాలి, ఆ క్షమించే వ్యక్తిని కూడా హృదయపూర్వకంగా మనం క్షమించాలి. యేసు ప్రభు వారి నాడు తెలియక వారు సిలువ వేశారు. ఇదంతా బాగానే ఉంది, సిలువ వేశారు, సిలువలో మొదటి మాట ధ్యానం చేసుకున్నాం. కానీ సిలువ వేయబడిన తర్వాత దేవుని కలిగి ఉన్న మనం ఎలా బ్రతకాలి, అప్పుడు సమాజంలో ముందుకు సాగుతూ ఉండగా, జీవన యాగంలో ముందుకు సాగుతూ ఉండగా, మనం చిన్నపిల్లవాళ్ళు, తర్వాత బాల్యంలోకి వచ్చిన తర్వాత యమస్తులు అయిన తర్వాత వివాహము, ఇంకా కుటుంబము, బిడ్డలు ఇలా ముందుకు సాగిపోతూ ఉంది. సాగిపోతున్న పరిస్థితుల్లో దేవుని కలిగి ఉన్న నీవు ఈ లోకం కొరకే జీవిస్తున్నావా, ఈ లోకంలోనే బ్రతుకుతున్నావా? కాదు, ఈ లోకం కోసం కాదు, నేను సిలువ వేయబడిన దేవుని కొరకే నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటే కనుక మనం ధన్యులు. దేవుని కొరకు బ్రతకాలి. ఒక మాట, ఒక లైన్ పాడుకుంటూ ముందుకు సాగిపోదామండి. సిలువయందే శీఘ్రమే చూడు మిక బలియాయేని కొరకేసునే సిల్వదే శీఘ్రమే చూడు మిక బలియాయేని కొరకేసునే
లోకంలో జీవించబడుతున్న మనము ఏం చేయాలంటే సిలువను చూస్తూ, సిలువ యాగం చూస్తూ ముందుకు సాగిపోయినప్పుడు మనకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, కుటుంబ సమస్యలే వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా మనము యథార్థంగా ముందుకు సాగిపోవడానికి, దేవునిలో ముందుకు సాగిపోవడానికి మనకి అవకాశం ఉంటుంది. మనం దేవుళ్ళు ఇంకా కార్యాలు, గొప్ప కార్యాలు చేయాలంటే కనుక మనం సిలువను చూసినప్పుడు మాత్రమే. సిలువ అంటే మనకి అతిశయము, మనం గర్వపడడానికి కానీ ఏది లేదంట. కొందరైతే రాజులందు, రథములందు అతిశయిస్తున్నాను, నేనైతే సిలువెందు అతిశయించుతున్నాను. ఎందుకంటే ఆయన మహాదేవుడైన నా కొరకు నృత్యుడుగా భూమి మీద దిగి వచ్చి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి ఒక మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న నీవు నేను కూడా ఆయన సిలువ యాగమును చూస్తూ, మనలో ఉన్న ఏది ఉన్నప్పటికీ, క్రీస్తుకు విరోధమైంది ఏదైనప్పటికీ దాన్ని తొలగించుకుంటూ ఆ సిలువను చూస్తూ ముందుకు సాగిపోయి యథార్థవంతులుగా ముందుకు సాగిపోయేలాగా అట్టి కృప మనకి దేవాది దేవుడు ఇచ్చినట్లుగా ఇచ్చిన వాక్యం మన వెనుకల దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెప్పేస్తాం. దేవాది దేవుని పొందనాలండి మరి అవకాశం సేవకులకు, సేవకులకు, కూడిన సంఘాన్ని బట్టి హృదయపూర్వకంగా ఉంటున్నాము. అందరికీ కూడా శుభ శుక్రవారం శుభాకాంక్షలు. ఏంటంటే మరి యేసయ్య పుట్టుక మరణం కొరకే, ఆయన వచ్చింది మరణం అవడం కొరకు. అది దేవుని చెప్పమాట. మొదటిగా నేను రెండో మాట చెప్తున్నానండి. మూలవాక్యం చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. మరి వాక్యం మనం గమనించినట్లయితే అందుకు ఆయన అంటే మన యేసయ్య మాట. వానితో అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది. యేసయ్య చెప్తున్నారు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను. అంటే నీతో అనేసరికి ఒక వ్యక్తితో మాట. సపోజ్ అక్కడ ఇద్దరితో చెప్తున్నారంటే మీతో అని ఉంటారు. నీతో అని మరి ప్రభు ఇక్కడ సంబోధిస్తున్నారు కాబట్టి అక్కడ యేసయ్య మాట్లాడే మాట ఒక వ్యక్తికి మాత్రమే అంకితమై ఉంది. ఆ వ్యక్తి ఎవరు అని మనం తెలుసుకోవాలంటే మరి లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. ప్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. ఇక్కడ ఇద్దరు నేరస్తులు ఉన్నట్టుగా లేఖనం సెలవిస్తూ ఉంది. మరి యేసయ్యను సిలువ వేసినటువంటి ఒక స్థలంలో మాట, ఆయనకు కుడి పక్కన అలాగే మరి ఎడమ పక్కన ఆయనతో పాటుగానే మరి ఇద్దరు నేరస్తులు ఉన్నారు. అక్కడ ఉన్న ఒక నేరస్తులు ఏం చెప్తున్నారంటే, నీవు దేవుడు కదా అనేసి ఆయన దూషిస్తున్నారన్నమాట. నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నిన్ను నీవు తప్పించుకో, అలాగే మమ్మల్ని కూడా తప్పించు అని ఆయన ఏం చేస్తున్నారంటే అక్కడ దూషణ చేస్తున్నారన్నమాట. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. మరి రెండో వైపు ఉన్నటువంటి ఆ నేరస్తులు ఏం చెప్తున్నారు, ఆ మొదట నేరస్తుని గర్భిస్తున్నాడు అన్నమాట. ఇది మనకు న్యాయమే. అంటే వాళ్ళు నేరస్తులు కాబట్టి, వాళ్ళు లోకంలో ఉంటున్నప్పుడు తప్పు చేశారు కాబట్టి ఈ శిలో శిక్ష అంటే వాళ్ళకి ఏ అయితే శిక్ష వచ్చిందో అది వారికి న్యాయమే. ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, అది అన్యాయమా న్యాయమా? అది న్యాయం. ఏ తప్పు చేయకుండానే మరి ఉన్న వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ కూడా పంపించే పరిస్థితులు సమాజంలో చూస్తున్నమాట. ఎందుకంటే సమాజం ఎప్పుడు కూడా మంచివారిని బ్రతకనివ్వదు. మంచివారి పట్ల మరి సహోదరి చెప్పినట్లు క్రోధము, అసూయ, ద్వేషం ఇవన్నీ కలిగి ఉంటుంది. ఎందుకంటే అది మొదటి నుండి కూడా సాతాను పెట్టినటువంటి కుతంత్రం అన్నమాట. మరి ఆ రెండో నేరస్తుడు చెప్తున్నాడు, ఇది మనకి న్యాయము. మరి ఈ రోజుల్లో ఎంతమంది అలా యథార్థంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు? ఆ యొక్క నేరస్తుడు యొక్క గతం చూసుకున్నట్లయితే అతను మంచి వ్యక్తి కాదు. నేరస్తుడు అనగా అనేకమైన నేరములు చేసినటువంటి వ్యక్తి మాట. అంటే లోకంలో అందరి చేత కూడా హేళన చేయబడినటువంటి వ్యక్తి. అతనికి ఎవరు గౌరవం ఇవ్వరు, ఎందుకంటే అతను నేరస్తుడని స్పష్టంగా మనకి లేఖనం సెలవిస్తూ ఉంది. అతని గతం చూస్తే నేరస్తుడే, కానీ ప్రస్తుతం చూసేసరికి అతని స్థితి ఎలా ఉందంటే యథార్థ హృదయం కలిగి ఉన్నాడు అన్నమాట. ఆ హృదయం అతనికి ఎలా వచ్చింది, యేసయ్యను అతను పరిశీలన చేస్తూ ఉన్నాడు. అంటే యేసయ్య సిలువకు ముందు ఉన్నప్పుడు ఈ నేరస్తుడు కూడా
మరి అక్కడ బయట దొంగతనాలు చేస్తూ తప్పులు చేస్తూ ఉన్నారు. కాకపోతే యేసయ్యను చూసే నేత్రము ఆ నేరస్తుడికి లేదు మాట, ఆ జ్ఞానము కూడా లేదు. మరి ఎప్పుడైతే సిలువలో ఆయన్ని చూసారో ఆ నేరస్తుడికి అర్థమైంది మనం చేసింది మనకు న్యాయం, ఎందుకంటే ఎన్నో తప్పుదాలు చేసాం, ఎన్నో పాపాలు చేసాం, కాబట్టి ఈ శిక్ష మనకు వచ్చింది. మరి ఈయనైతే పరిశుద్ధుడు, ఈయన ఏ నేరము కూడా చేయలేదు. అటువంటి ఇతను అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నారని చెప్పి అతని హృదయం ఒక్కసారిగా తెరవబడింది అన్నమాట. మరి ఆయన హృదయం తెరవబడింది కాబట్టి పైన ఉన్నటువంటి వ్యక్తిని గద్దిస్తున్నాడు. యథార్థ హృదయం కలిగి ఉండడం దేవుని చిత్తం మాట. మరి దేవుని ఆరాధిస్తూ ఆయన సిలువెందు మనం రక్షణ పొందుకొని మరి రక్షణలో కొనసాగుతూ దేవుడే మా దేవుడు మా ప్రభు అని చెప్పుకుంటూ మరి ఎంతమంది యథార్థత కలిగి ఉన్నారో దేవుడి సమయంలో మరి వాక్యం ద్వారా చెప్తున్నా, నన్ను వింటున్న మిమ్మల్ని సమాజం అంతటినీ ప్రశ్నిస్తున్నారన్నమాట. దేవుడిని నమ్ముకుంటున్నాం అని ఒకటి కాదు, కానీ నమ్ముకున్న మనం యథార్థంగా జీవించాలి. ఎప్పటి వరకు అంటే మన శ్వాస ఆగేంత వరకు. అలా జీవించినప్పుడు మాత్రమే మనం కన్ను మూసిన తర్వాత ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు మరి మనం బహుమానం పొందగలుగుతాం అన్నమాట. బహుమానం పొందాలంటే ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి అవకాశం, చాయిస్, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా గొప్ప అవకాశాలు ఇస్తారు. మన సేవకులు పెద్దవలసలో సహోదరి జ్యోతి ఇంటి వద్ద మరి 3వసారి ప్రార్థనలో గొప్ప అవకాశం అని చెప్పి సందేశం చెప్పారు. కానీ ఇప్పుడు జనులు ఎలా ఉన్నారంటే అవకాశాలు వస్తూ ఉన్నాయి, కానీ దాన్ని సద్వినియోగం ఎంతమంది చేసుకుంటున్నారు? నిజానికి అక్కడ 2 నేరస్తులు ఉన్నారు, ఇద్దరికి కూడా అవకాశం ఉంది, కానీ అక్కడ ఉపయోగించుకున్నది ఎంతమంది? ఒకరు మాత్రమే. సమాజంలో కూడా మరి ఆయన చేతి సృష్టి ద్వారా ఈ అందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు, నిర్మించబడ్డారు, సృజించబడ్డారు, బ్రతుకుతూ ఉన్నారు, జీవిస్తున్నారు. కానీ ఆయనను ఇచ్చినటువంటి అవకాశం ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? మరి దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఈయన నా కొరకే మరి శిలువ మీద ప్రాణం పెట్టారు, రక్తం కాచారని చెప్పి ఎంతమంది ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నారు, ఎంతమంది జారగించుకుంటున్నారు? నిజానికి చెప్పాలంటే యథార్థ హృదయం ఉన్నవాళ్ళు మాత్రమే మరి ఆలోచన చేస్తారన్నమాట. ఆలోచన చేసినప్పుడు, అన్వేషణ చేసినప్పుడు తెలియని విషయాలను దేవుడే స్పష్టంగా తెలియచేస్తారు ఎవరొకరి ద్వారా. ఆనాడు ప్రవక్తలు ఉన్నారు, మరి ఇప్పుడు మనకి ఎంతో మంది మరి దేవుని కోసం బోధించేవారు ఉన్నారు. మన సేవకులు కూడా మనకు అనేకమైన విషయాలు మరి దేవుని కోసం చెప్తూ ఉన్నారన్నమాట. యథార్థ హృదయం అనేది మనకి దేవుని యొద్దకు ఒక వారధి మాట. ఆ హృదయం లేకుండా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, చర్చకు వచ్చినా, బైబిల్ చదివినా మనం దేవుని ఎదుట సిగ్గుపడతాము, కానీ సిగ్గుపడనక్కర్లేని పనివారుగా ఉండమని మరి దేవుడైతే ఈ శిలువ యాగం ద్వారా మనందరము కూడా యథార్థ హృదయం కలిగి ఉండాలని మాట్లాడుతున్నారు. యథార్థ హృదయం కలిగిన వారిలో ఒక లక్షణం, అనేకమైన లక్షణాలు ఉంటాయండి. నేనైతే ఒక లక్షణం చెప్తాను. ఇక్కడ నేరస్తుడు అప్పటి వరకు కూడా పాపాలు చేస్తూ ఉన్నాడు. అతను అతి తక్కువ సమయంలో మాట ఆ సిలువలో క్రీస్తుని చూసినప్పుడు అతను గ్రహించాడు, అంగీకరించాడు మాట. అంగీకరించి ఏం చేస్తున్నాడంటే మొదట దూషించబడినటువంటి మరి ఆ నేరస్తుని గద్దిస్తూ ఉన్నాడు అన్నమాట. మనం 39వ వచనం మరొకసారి చూసుకున్నామండి. వేలాడవేయబడినటువంటి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణిని గద్దించి, అంటే ఏం చేస్తాడంటే ఇతనికి యథార్థ హృదయము మరి యేసుక్రీస్తు ప్రభు యందు కలిగిన తర్వాత, ఈయన పరిశుద్ధుడు, ఈయన అన్యాయంగా శిక్ష వేస్తున్నారని గ్రహించిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆ యొక్క తనతో దొంగతనం చేస్తూ సహవాసగా ఉన్నాడన్నమాట లోకంలో. అంటే తనకి చాలా సన్నిహితుడు. నాకు తెలిసి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తను గడిపింది ఆ నేరస్తుతోనే, ఎందుకంటే ఎవరికి వాళ్ళే జత అవుతారన్నమాట. మరి తన స్నేహితుడు కదా, మేమిద్దరు కలిసి దొంగతనాలు చేశాం కదా, ఇప్పుడు నేను అతను గద్దించకూడదని చెప్పి తను ఆగలేదు, తను గద్దిస్తున్నాడు అన్నమాట. ఎందుకు గద్దించాడంటే క్రీస్తు విషయమే తనతో ఉన్నటువంటి ఆ నేరస్తులు గద్దించారు. మరి నాడు ఎంతో మంది గొప్ప గొప్ప వారు లోకంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగే అన్యాయాల్ని గద్దించలేని వారు ఉన్నారు, గద్దించే వాళ్ళు కూడా ఉన్నారు. గద్దించే స్థితిలో ఆ యొక్క కోవలో ఉంటే దేవుడైతే నీ యందు నా యందు సంతోషిస్తున్నారు. ఒకవేళ మన కళ్ళ ముందే ఒక అన్యాయం జరుగుతుందన్నమాట. క్రైస్తవులు అన్యాయమైన వాదన పెట్టుకోకూడదు, అలాగని చెప్పి మరి కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఖండించకుండా ఉండకూడదు అన్నమాట. మరి దేవుని పక్షంగా మొట్టమొదటిగా అయితే దేవునికి వ్యతిరేకంగా కొన్నిసార్లు మన శరీరమే మనకి అడ్డుపట్ల నిలుస్తుంది అన్నమాట. మొదట మన తలంపులను, మరి మన యొక్క శరీర యొక్క ఆలోచనలను, మన క్రియలను, మన నిర్లక్ష్య స్వభావాలను మనం గద్దించుకోవాలి. అలా గద్దించినప్పుడు మన క్రీస్తు కొరకు మరొక మెట్లోకి ఎక్కగలుగుతాం అన్నమాట. ఎగ్జాంపుల్కి మరి ఒకే సమయంలో ప్రార్థన చేయాలని ప్రేరేపణ వస్తుంది, పడుకోవాలని కూడా ప్రేరేపణ వస్తుంది. పడుకోవాలనే ప్రేరేపణ సాతాను రప్పిస్తుంది, ప్రార్థన చేయమని దేవుడు రప్పిస్తారు అన్నమాట. మనప్పుడు తెలుసు
ఇది ఇలా కలుగుతుంది, ఇది ఇలా కలుగుతుంది అని తెలుసు. కానీ ఏం చేస్తామంటే గద్దించిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, గద్దించకుండా సైలెంట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పడుకుంటారు అనమాట. అంటే తర్వాత లేచిన తర్వాత ప్రార్థన చేద్దాం, రేపు చేద్దాం, ఇంకా 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 రేపు అనేది మన జీవితంలో లేదండి. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా మాస్టర్ ఒక మాట చెప్పేవారు, మంచి ఉందంటే ఇప్పుడే ప్రారంభించు, చెడు ఉందంటే రేపటికి వాయిదా వేయి. మంచిని ఎప్పుడు కూడా రేపటికి వాయిదా వేయకూడదు, ఎందుకంటే రేపు అనేది మన జీవితంలో ఉండదు. రేపు అనేది ఉంది అనుకుంటున్నామంటే మనం నష్టపోయే స్థితిలో ఉన్నామన్నమాట. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుపడే స్థితిలో ఉన్నామన్నమాట. ఎప్పుడు కూడా మనం రేపు అనేది వాయిదా వేయకూడదు. ఎప్పుడు దేని వేయాలంటే మన బద్దకుంటాం కదా పడుకోమని, తర్వాత పడుకుంటాం, మొదట ప్రార్థన చేస్తాను, మొదట దేవుడి పని చేస్తాను. ఇలాగా మనం మనల్ని మనమే గద్దించుకుంటూ వెళ్ళాలి. రెండవది ఏంటంటే సమాజంలో మన చుట్టుపక్కల తెలుసు మనకు కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తులు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు మూడో వ్యక్తి మీద. అది మనకు తెలిసినప్పుడు నాకెందుకు అనుకోకూడదు. మనకు తెలుసున్నటువంటి విషయాన్ని చెప్పాలన్నమాట. చెప్పకపోతే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతారు, నన్ను కానీ వింటున్న మిమ్మల్ని కానీ. ఎందుకంటే అక్కడ అన్యాయంగా దూషిస్తున్నప్పుడు నీ వంతు సహకారం ఎలా ఉంటుంది అని చెప్పేసి దేవుడు ఆ సిచ్యువేషన్ నీ కళ్ళ ముందు రప్పిస్తుంటారు. ఆ సమయంలో నోరు తెరవాలి. మనం మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నోరు మూసుకోకూడదు, ముయ్యాల్సిన సమయం వచ్చినప్పుడు మాట్లాడకూడదు. ఆ రెండింటిలో ఏది రివర్స్ చేసినా సరే మనం దేవుడి దగ్గర సిగ్గుపడతాం, మనకు అది నష్టాన్ని కలగ చేస్తుంది. మరి అలాగే ఈ యొక్క నేరస్తుడు రెండో వాడు ఆయన అంటే యథార్థంగా ఒప్పుకుంటాడంటే ఇది నాకు న్యాయమే, అతనికి తెలుసు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష ఉంటుందని. మరి యేసయ్య ఏ తప్పు చేయకుండానే శిక్ష అనే 2 మాటలో చెప్తున్నాం. కానీ మరి ఆయన ఎంత ఘోరంగా హింసించారంటే ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఇంచుమించు 6 గంటలుగా ఆయన శిలువ మీద ఉన్నారన్నమాట. అంతకు ముందు రోజు నుంచి ఆయన భయంకరమైనటువంటి దూషణ, భయంకరమైనటువంటి అవహేళన చేస్తూ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, ముళ్ళ కిరీటం అంటే పెద్ద పెద్ద ముళ్ళు మాట అవి ఇలా పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే కనుగుడ్డు వరకు లోపల నుంచి ఎంతో వేదన. మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నడవలేమాట, ఎంతో ఇదైపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఫ్యాన్ కింద కూర్చుంటూ ఇప్పుడు 6 గంటలు గడపడానికి మనం ఎంతో ఇదైపోతూ ఉంటాం. కానీ యేసయ్య ఆయన దేహం అంతా చేర్చబడిందండి. ఒక కాయిన్ పెట్టడానికి కూడా ఆయన శరీరం మీద అవకాశం లేదన్నమాట. ఎందుకంటే ఒక నేలను సాగు చేసే వారు ఎలాగైతే దున్నుతారో అతని శరీరం అధికారం మొదలుకొని నెన్నెత్తి వరకు చేర్చబడింది, దున్నబడింది అన్నమాట. ఆయన దేహంలోని ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా ఆయన రక్తంలో ఉన్న శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కూడా బయటకు వచ్చిందన్నమాట. అంటే అతను కొరడాలతో బాధించి మోము పైన ఉమ్ము వేసి, ఈ రోజుల్లో మనల్ని ఒక్క మాట అంటే చాలు, నన్ను అసలు ఎందుకు అనాలి, తప్పు ఉంటే అను, తప్పు లేకపోతే నన్ను ఎందుకు అన్నా చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రశ్నిస్తాం. ఆయనలో ఏ తప్పు లేదు, ఆయన పరిశుద్ధుడు, లేఖనాలు సెలవిస్తున్న ఆయన పరిశుద్ధుడు మాట. మరి పరిశుద్ధులైనప్పుడు కూడా ఆయన ఏ మాత్రము నోరు మెదపకుండా మోమి అయి ఉన్నారు. మరి ఆయన ఎంతో భయంకరమైనటువంటి శిక్ష ఎందుకు పొందారు? అక్కడ ఉన్న నేరస్తుడే తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. చెప్తూ ఉన్నారు కదా ఆయన ఏ తప్పుదము చేయలేదని. మరి మనమైతే నేరస్తులు కాకపోవచ్చు, ఆ దొంగల ఇష్టం మనం లేకపోవచ్చు, ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన కుమారులుగా కొనసాగుతూ ఉన్నాం. మరి మనం యేసయ్య గాయాలు రేపేవారుగా ఉంటున్నామా, యేసయ్య గాయాలు మరి కట్టేవారుగా ఉంటున్నామా? ఆయన అయితే మన గాయాలు కట్టడానికే వచ్చారు. భూమి మీద మనుషులు ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే వారికి తెలిసి తెలియక కూడా ఇతరులను గాయపరుస్తూ ఉంటారన్నమాట. మనిషి యొక్క స్వభావం ఏంటంటే గాయం చేయడం. మరి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాయపడినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన బాగు చేయడానికి, స్వస్థపరచడానికి, ఆ వేదన నుంచి విడిపించడానికి, మరి అనాదిగా ఒంటరిగా ఉన్నానని కుమిలిపోయేటువంటి మనుషులకు ఆయన ఆదరణ కలిగించడానికి మరి భూమి మీదకి వచ్చారు. నీ కోసం నా కోసం వచ్చినటువంటి యేసయ్యను మరి ఆయన ఎంత ఘోరంగా మరి సిలువ వేశారో మనందరికీ తెలుసు. మరి మనము యూదులు సిలువ వేశారు అని చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి మన యొక్క ఆలోచనలే మరి ఆయన గాయాలు రేపుతున్నాయి. మనకి తెలుసు ఇలా చెయ్యాలి అనేసి, ఖండించాల్సిన పరిస్థితి, గద్దించాల్సిన పరిస్థితి మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం నోరు మూసుకుంటున్నమాట. అలా మూసుకున్నప్పుడు మనమే ఆయన మోము వేసిన వారిగా అవుతున్నాం. మన యూదులు వేశారని చెప్పుకుంటున్నాం, కానీ మనలో యథార్థత లేనందున, గద్దించే స్వభావం లేనందున మనమే వేస్తే మరి సిలువకు అప్పగించామన్నమాట. దేవుడైతే మరి సిలువ యాగము ద్వారా మనకు ఇన్ని చేసినటువంటి మనకు మరి ఆయన క్షమిస్తూ ఇంకా కూడా మనల్ని ప్రేమిస్తూ మనందరము కూడా యథార్థ హృదయం కలిగి ఉండాలని, మరి అలాగే మన యొక్కకు మరి క్రీస్తు పక్షంగా కానీ, మరి మన యొక్క శరీర పక్షముగా కానీ, మరి సమాజంలో ఎవరి పక్షంగా అయినా సరే ఒక అన్యాయము మన కంటపడినప్పుడు మనం గద్దించేవారుగా ఉండాలన్నమాట. కొంతమంది మొహమాటానికి పోతూ ఉంటారు. మ్యాక్సిమం మనుషుల్లో 99% అదే ఉంటుంది అన్నమాట. మరి నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చూసాను, ప్రవీణ్ గారిది. ఆయన ఒక మాట చెప్పారు,
పిల్లిని పెంచుకో పర్వాలేదు, కుక్కను పెంచుకో పర్వాలేదు, అవసరమైతే పాములు కూడా పెంచుకో పర్వాలేదు. ఇదేంటి పాములు పెంచుకోవడమా, అది విష జంతువు కదా అని అనుకుంటామా? ఆ యొక్క విషపురికి ఎంత పాలేసినా కూడా దాని స్వభావం ఏంటి, మనలో విషయాన్ని నింపుతూ ఉంటుందన్నమాట. కానీ దాన్నైనా పెంచుకోమని అన్నారు ఏంటి అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే, మీలో మొహమాటాన్ని ఎప్పుడు కూడా పెంచుకోవద్దు, దానివల్ల మొదట నువ్వే నష్టపోతావు. ఇప్పుడు ఒక చోట అన్యాయం జరిగింది, మనం మాట్లాడలేదు, వాళ్ళు ఏదో రకంగా సేవ్ అవుతారు, కానీ మాట్లాడలేనందుకు కారణం చేత నష్టపోయేది ఎవరంటే ఇక్కడ లోపల నష్టపోం, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనమే నష్టపోతాం అన్నమాట. ఎప్పుడు కూడా మరి ధనవంతులు ఏదన్నా చేసినప్పుడు అయ్యో వాళ్ళకి డబ్బు ఉంది కదా, వాళ్ళు ఎలా వ్యతిరేకించకూడదు, వాళ్ళు ఎలా అనకూడదు అని వాళ్ళకి సపోర్టెడ్గా ఉండడానికి, వాళ్ళు సేవ్ చేయడానికి మానవ యొక్క స్వభావం ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అది తప్పండి. దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ఏ వ్యక్తినైనా సరే మనం తిరస్కరించాలి. అట్లీస్ట్ మనకు అక్కడ మాట్లాడలేనప్పుడు కనీసం ప్రార్థన చేయాలన్నమాట. ప్రభువా పలానా చోట అన్యాయం జరుగుతుంది, అలా జరగడానికి వీలేదు, అక్కడ న్యాయం జరగాలని చెప్పి మన వంతు సహకారం చేతనైతే నోటు ద్వారా లేదా ప్రార్థన ద్వారా ఏ విధముగా అయితే మన ద్వారా చేతనవుతుందో మన సహకారాన్ని అందించాలన్నమాట. అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, యథార్థ హృదయం కలిగింది కాబట్టి ఆ నేరస్తుడికి ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ఏమని? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. మరి ఒకవేళ ఈ నేరస్తుడికి కూడా ఆ యొక్క స్వభావం కలిగి ఉండకపోతే ఆయన కూడా ఏమవుతారు? ఆ మొదటి నేరస్తుడిలాగే క్రీస్తును దూషిస్తూ, మరి దూషించే వారికి శిక్ష ఉంది కదా, దేవుని తెలుసుకోకుండా ఉన్న వారికి శిక్ష ఉంది, ఆ కోవలోకి వెళ్ళిపోనమాట. కానీ ఆ నేరస్తుడు ఏం చేశాడంటే, ఆయన శిలువ పైన ఎంత వేదన పడుతున్నారో, ఎంత బాధ పొందుతున్నారో, ఆయన్ను ఏ తప్పిదము లేకుండా మరి ఎంత అన్యాయంగా శిక్ష విధించారో అదంతా చూసినప్పుడు అతని హృదయం మార్పు చెందిందన్నమాట. నిజం చెప్పాలంటే ఆ నేరస్తుడికి సమయం లేదండి. ఆ చివరి గడియలో కనుక క్రీస్తుని తను అంగీకరించి ఉండకపోతే తన గతి ఇంకా అది వ్యర్థం మాట. తనకు వేళ ఇంకా పుట్టుండకపోతేనే మేలవుతుంది. ఆ చివరి గడియలో అంటే తనకు తెలుసు రేపు అనేది నాకు లేదు, ఇదే సమయం, ఇప్పుడే నేడే రక్షణ దినం అని చెప్పి తను గ్రహించాడు. కాబట్టి మరి అక్కడ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడనమాట, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు కూడా కనికరించారు. ఏంటంటే యేసయ్య కక్ష సాధించడానికో కొంతమంది అంటారు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నేను అసలు ఎలా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారన్నమాట. యేసయ్య అందుకు రాలేదు. మరి 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయం ఆయన బహుగా సంతోషిస్తారంట. మరి అలాగే ఎప్పుడైతే ఈ నేరస్తుడు క్రీస్తును అంగీకరించారో మరి యేసయ్య కూడా అతనికి అవకాశం ఇచ్చారన్నమాట. యేసయ్య కూడా అతన్ని హక్కును చేర్చుకున్నారు. ఒకవేళ అతను అప్పుడు కూడా ఏమి ఇంకా దేవుడు ఏమంటారు వేడుకోకుండా అలాగే తన హృదయంలో కలిగింది అనుకోండి, ఏమి వేడుకోకుండా అసలు మొత్తం ఏం మాట్లాడకుండా అలా ఉంటే నేను పాపం కదా ఇంకా నేను ఏం చేయలేను అలా అనుకుంటూ తను తాను దూషించుకుంటూ ఒకవేళ కుటుంబపోయి ఎలా ఉండుంటే ఆయన ప్రభుని అంగీకరించకపోను, ప్రభు కూడా ఒక అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉండకపోను. దేవుడైతే ఎల్లప్పుడూ కూడా అవకాశం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటారు. మొదట మన ప్రయత్నం, నా ప్రయత్నం, మీ ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రయత్నం చేసినప్పుడు అన్నిసార్లు కూడా విఫలం అవ్వదు కదా. విఫలమయ్యామంటే తర్వాత నీకు విజయం వస్తుంది, విఫలమయ్యామంటే ఖచ్చితంగా నీకు దేవుడు సహాయం చేస్తారనమాట. కానీ ఏంటంటే మొట్టమొదటిగా ప్రయత్నం ఉండాలి. మరి లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ అయితే దేవుని సేవకులు నాకు మరి ఈ మూలవాక్యం ఇచ్చారు. దేవుడు కృప చేత మరి దేవుడైతే అప్పుడు సువార్త ప్రకటించడాన్ని మరి కోవలో దేవుడు ఆత్మాభిషేకం చేత నడిపించారు. ఇప్పుడైతే దేవుడు మరి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నారు అన్నమాట. ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ఒక ఆయన మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. ప్రతిరోజు 24 hours దేవుడికి ఇస్తున్నాడంటే ఎన్నో గంటలు, ఎన్నో నిమిషాలు, ఎన్నో క్షణాలు దేవుడికి ఎన్నో అవకాశాలు నీ ముందుకు రప్పిస్తున్నారు. మరి నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? ఆ మొదటి నేరస్తులాగా ఇంకా క్రీస్తుకు విరోధిగా క్రీస్తు నమ్ముకున్నానంటూనే క్రీస్తు చెప్పినటువంటి పనులు చేయకుండా, క్రీస్తు ఏదైతే చెప్పలేదో ఆ పనుల పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఆలోచిస్తూ మరి మొదటి నేరస్తుల లిస్టులోకి వెళ్తున్నావా? లేదంటే రేపు నాకు లేదు, ఇదే నాకు లాస్ట్ అని ఒక ఆశతో మరి దేవుని తట్టు తిరుగుతూ యథార్థ హృదయము కలిగి మరి అక్కడ ఏదైతే క్రీస్తుకు విరోధంగా మాట్లాడారో గద్దించారు అన్నమాట. లేఖనానుసారంగా మనం ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్న వారిని మనం గద్దించాలి. గద్దించడం అంటే ఖండించడం అన్నమాట. ఒక అన్యాయం ఏ పక్షంగా ఏ విధంగా జరిగినా సరే మన చేతనైనప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం నోరు మూసుకోకూడదు, ఎవరికి కూడా భయపడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏం చేస్తారు, మహా అయితే చంపుతారేమో, అది ఇంకా మంచిది మాట. ఒకవేళ ఆ చంపే స్థితి వచ్చినా కూడా మనం త్వరగా వేసే దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రతి మనిషికి సుఖం కంటే, సంతోషం కంటే బాధలే ఎక్కువ ఉంటాయి. మరి ఒకవేళ
చాలా మంది అనుకుంటారు దేవుని యొక్క పిల్లలను చంపేస్తాం, మేము ఏదో సాధించామని. అట్టి వరకు నేను చెప్తున్నది ఏంటంటే మీరు మేలే చేస్తారన్నమాట. ఎందుకంటే ఇంకా త్వరగా రావాల్సినటువంటి బహుమానాన్ని ఎప్పుడుగో కాకుండా త్వరగా ఇవ్వడానికి మీరే కారణమయ్యారు. మరి మనం దేని విషయంలో కూడా వాళ్ళు ఏదో చేసేస్తారు డబ్బు ఉన్న వాళ్ళని చెప్పి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. మనం ఎప్పుడు కూడా క్రీస్తునందు మరి ఆశ కలిగి దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అలా సద్వినియోగం చేసుకుంటున్నప్పుడు దేవుడు మరి యొక్క నేరస్తునికి ఎలాగైతే అవకాశం ఇచ్చారో అతని యొక్క యథార్థ హృదయాన్ని ఎలాగైతే మరి మెచ్చుకుని, అంటే దేవుడు అనుకున్నారన్నమాట ఇతను ఎంత న్యాయంగా ఒప్పుకుంటున్నారు. అసలు ఈ రోజు ఎవరంటే అలా ఒప్పుకుంటున్నారు? పాపాలు చేస్తూనే ఏమంటారు, దొంగ దొరికితేనే దొంగ అంట, దొరకకపోతే దొర. ఆడ దొంగని వాడికి తెలుసు, బయట వాళ్ళకి తెలుసు. దొరికితే కదా ఆ నిరికిద్దాం, పట్టుకుందు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అంటారు. కానీ అది దొరకనంతసేపు ఏమవుతాడు, దొర అయిపోతాడు అనమాట. అది దేవుడికి తెలుసు, చుట్టూ ఉన్న సమాజానికి తెలుసు. కానీ ఆ యొక్క వ్యక్తి ఏమంటాడంటే నేను దొరకలేదు కాబట్టి నేను దొరనే, నేను దొంగను కాదనుకుంటాను. అంటే వ్యతిరేక స్వభావం, ఆ వ్యతిరేక స్వభావం లోకంలో ఉన్నప్పుడు కూడా నష్టాన్ని కలా చేస్తారు. మరి ముఖ్యంగా ఏంటంటే క్రీస్తుని అంగీకరించినటువంటి మనకు వ్యతిరేక స్వభావం, అంటే మన శరీర విషయమే సత్యము పట్ల వ్యతిరేక స్వభావం మనకు ఉన్నప్పుడు ఏమవుతామంటే మనం నష్టపోయే స్థితిలో ఉంటాం అన్నమాట. మరి అలాగే సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వారిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మరి మొదటి నేరస్తుడైతే ఈ యొక్క పైన లైన్లో చెందుతాడని నేను అనుకుంటానండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడం అంట. అతను నేరస్తుడే, అతను అక్కడ నోరు మూసుకుని ఉండాలన్నమాట. కానీ ఏం చేస్తాడు, యేసయ్యను దూషిస్తూ ఉన్నారన్నమాట. నువ్వు దేవుడు కదా, నేను తప్పించుకో, మాకు కూడా సహాయం చేయని చెప్పి. మరి రెండవ అతనైతే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. రెండో వ్యక్తి మొదటి వ్యక్తిలా ఉండలేదు, కఠినం చేసుకుని ఉండలేదు అతను హృదయాన్ని. ఆయన ఏంటంటే ఒప్పుకున్నాడు, ఆయన నేరస్తుడని గ్రహించాడు అన్నమాట. గ్రహించడం వల్ల ఈ తప్పిదము మనకు న్యాయమే, ఈ యొక్క పని, ఈ యొక్క శిక్ష మనకు న్యాయమే. కాబట్టి ఈయన తప్పిదము చేయలేదని చెప్పి మరి ఆయన అయితే స్పష్టంగా మరి మాట్లాడారు కాబట్టి మరి యేసయ్యను అంగీకరించారు అన్నమాట. మరి ఈ రోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే యథార్థ హృదయం లేకపోతే అది దేవుడికి మెచ్చే భక్తి కాదు. మనుషులు మెప్పించచ్చేమో, ఎందుకంటే మనుషుల యొక్క స్వభావం, మనకు ఒక స్టేటస్ ఉంటే మనకు వీలుగా మారిపోతుంటారు. మన దగ్గర ఒక డబ్బు ఉన్నా, ఒక అధికారం ఉన్నా మనకి అనుగుణంగా మారిపోతుంటారు అన్నమాట. కాబట్టి మనుషులకు మెచ్చేదిగా ఉండకూడదు, దేవునికి మెచ్చేదిగా మనం ఉండాలన్నమాట. దేవుడు మరి లోకానికి ఎందుకు వచ్చారంటే మానవ జాతిని అందరినండి, ఒకరిని లేదా ఇద్దరిని, కొంతమందిని అలా అని కాదు. ఆయన సమస్త మానవాళి నిమిత్తం మరి శిలయాగం అయ్యారన్నమాట, ప్రతి ఒక్కరి నిమిత్తం. మరి నేను రాసినటువంటి పాటలో ఒక చరణం మాత్రం పాడతానండి. దేవుడు శిలయాగం గురించి ఒక పాట అయితే రాయించారు దేవుడు మహాకృపను బట్టి. మానవ జాతిని రక్షించుటకు నీవు సిలువలో రక్తము కార్చావు, నీవు సిలువలో ప్రాణము పెట్టావు. మానవ జాతిని రక్షించుటకు నీవు సిలువలో రక్తము కార్చావు, నీవు సిలువలో ప్రాణము పెట్టావు. యేసయ్య అయితే సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మానవ జాతి అందరి కొరకు మాట. కానీ ఆయన అంగీకరించిన వారు కొందరే ఉన్నారు. ఎందుకు కొందరే ఉన్నారు? ఆయన అంగీకరించలేకపోతున్నారు. అంటే ప్రతి చోట ఎంతో మంది ఉంటున్నారు, ఆయన ఎద్దకు వచ్చేసరికి, ఆయన విషయమే వచ్చేసరికి ఏమవుతుందంటే ఫిల్టర్ అయిపోతున్నారు అనమాట. శిలువ మీద ఉన్నది పక్కని అటు ఇటు ఇద్దరు దొంగలు మాత్రమే. ఆ ఇద్దరు వరకు వచ్చేసరికి కూడా ఏమైంది, ఫిల్టర్ అయిపోయారు అనమాట. ఒకరు క్రీస్తుని అంగీకరించగలిగారు, మరొకరు ఏం చేశారు, క్రీస్తుని దూషించారన్నమాట. అప్పటి వరకు తను చేసిన తప్పిదముల కంటే, నేరముల కంటే ఆ యొక్క లాస్ట్ గడియలో ఇంకా ఎక్కువ పాపం చేశారన్నమాట. ఎందుకంటే క్రీస్తుకు విరోధిగా క్రీస్తుని దూషిస్తూ ఉన్నారు. మరి అలా ఉండడం అతనికి క్షేమం కాదు. కనీసం ఆ యొక్క చివరి గడియలో అన్న మరి దేవుని క్రీస్తుని అంగీకరించి ఉంటే అతను మరి ఈ రెండవ దొంగ వలె మరి ఆయన రాజ్యానికి వచ్చును. ఎందుకంటే ఆయన పాపుల నిమిత్తం వచ్చారు కాబట్టి, పాపులను క్షమించడానికి ఆయన మరి సిలువ ఎక్కారు కాబట్టి, మరి ఆయన మన కొరకు ప్రాణములు పెట్టారు కాబట్టి మరి అక్క దొంగను క్షమించుకున్నాం. కానీ అతను ఏం చేశారు, ఫిల్టర్ అయిపోయారు అన్నమాట. తెగల కింద అయిపోయి అతను ద్వేషించారు, దూషించారు క్రీస్తుని. మరి ఇతనైతే ఆ తప్పుదము చేయకుండా, మొదటి దొంగ వల్ల ఈయన తప్పు చేయకుండా మరి క్రీస్తుని అంగీకరించినటువంటి ఈయన గద్దించారన్నమాట. క్రీస్తుకి విరోధంగా మాట్లాడుతున్నందుని అతన్ని గద్దించారు. మనం క్రీస్తుని నమ్ముకున్నాం, మరి క్రైస్తులుగా సాగుతున్నాం,
మనం యథార్థంగా ఉంటూ దినదినము మన యథార్థతను కాపాడుకుంటూ మనం ఏం చేయాలంటే ఖండించేవారుగా, అన్యాయం చేస్తున్నప్పుడు అన్యాయం పట్ల మనం కూడా అందులో సపోర్టెడ్గా ఉండకూడదు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి చేతనైతే ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలి, లేదంటే మౌనంగా ఉండడం కూడా తప్పు కాదు. అంతేగాని గాయపరిచేవారుగా, బాధ పెట్టేవారుగా, కన్నీరు పెట్టించే వ్యక్తి ఉంటే అది కూడా ఘోర నష్టం అన్నమాట. ఎప్పుడు కూడా ఎవరి కన్నీటికి కారణం అవ్వకూడదు, ముఖ్యంగా బాధకు కూడా కారణం అవ్వకూడదు. మరి ఎప్పుడు కూడా వీలైతే మనం సహకరించాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి, అది మంచిది. మరి అలాగే మొదటగా మూలవాక్యం ఒకసారి చదువుకున్నామండి. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. మరి ఈ అవకాశము ఆనాడు దొంగకొక్కరికి కాదు, కానీ యేసయ్యను ఆయన రక్తమును ఎంతమంది అయితే మరి అంగీకరిస్తున్నారో, ఒప్పుకున్నారో వారందరికీ కూడా మరి ఆయన రాజ్యంలో చేర్చుకుంటానని చెప్తూ ఉన్నారన్నమాట. మరి దయచేసి వింటున్నవారు ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తుని తెలుసుకోవడానికి లైవ్లో ఉన్నవారు కూడా, ఎందుకంటే ఆయన మరి రోజు చనిపోయారంటే నీ కొరకు నా కొరకు మరి ఆయన ప్రాణం పెట్టారన్నమాట. ఏంటి, ఎవరు కూడా చెన్ని త్యాగం ఈయన చేశారని ఒక్కసారి అన్వేషించినట్లయితే దేవాది దేవుడు మీకు ప్రత్యక్షమై మరి మాకు తెలిసినటువంటి సత్యాన్ని మరి మీకు కూడా తెలియచేస్తారని ఆశిస్తూ ఈ రెండవ మాట సేవకు నాకు ఇచ్చినందుకు వారు ఒకసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ముగించడం జరుగుతుందండి. నేను చెప్పినటువంటి సమయానికి చాలా ఎక్కువైపోతుంది కనుక ఇంకా 5 చెప్పాలి కాబట్టి చెప్తూ సమయాన్ని కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ మన గ్రూప్ ఫ్రైడే సందేశం కూడా ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ వినడానికి సమయం ఉండదు. కాబట్టి సమయాన్ని ఫాలో అవుతూ సాగాలి. దేవుని నామానికి వందనాలండి. దేవ సేవకు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. తర్వాత మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నానండి. నాకు ఇవ్వబడిన 3వ మాటగా లేఖనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అందరూ నా వైపు చూడండి. ఇక్కడ ఏంటంటే యేసుప్రభు ఎక్కడ ఉన్నారండి? సిలువలో ఉన్నారన్నమాట. అంతకుముందు ఏంటి, భయంకరమైన శోధన అనుభవించారు. ఆ వీధంతా ఏంటంటే దేవుడు సిలువనే, భారమైన సిలువను, బరువైన సిలువను తన భుజాల మీద వేసుకుని నడుచుకుంటా కొండ ఎక్కారు. కల్వరి కొండ మీదకి, గొల్గొతా కొండ మీదకి దేవుడు వచ్చారనమాట. అక్కడ ఏంటంటే దేవుడు సిలువలో ఉన్నాడండి. సిలువలో 3 రేకుల మధ్యన దేవుడు భయంకరమైన శ్రమలో దేవుడు రక్తపు మాంసపు ముద్దగా సిలువలో వేలాడుతూ ఉన్నారనమాట. ఏ సమయంలో ఉన్నారు దేవుడు నవ్వుతా లేడు, సంతోషమైన సమయంలో లేడు. భయంకరమైన వేదన అనమాట, భయంకరమైన శ్రమ, కఠోరమైన శ్రమ అది. ఆ శ్రమలో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడండి, మరియ వైపు చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు తన తల్లి వైపు చూసి అనమాట. ఇక్కడ ఏంటంటే దేవుడు లేఖనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. తల్లి పట్ల బాధ్యత ఆయనకు ఉందన్నమాట. తల్లి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ లేఖనం ఏమని చెప్తుందంటే, ఈ లేఖనాన్ని మనం ఎలాగ వర్ణించాలంటే దీన్ని ప్రేమ లేఖనం కూడా మనం వర్ణించవచ్చు అనమాట. దేవుడు తల్లి మీద చూపిస్తున్న అపారమైన ప్రేమ, అమితమైన ప్రేమ అనమాట. ఇక్కడ మనం చాలా మంది ఉన్నాం, తల్లిదండ్రులను అసలు గౌరవించాం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మన మధ్యన, ఉన్నారు కూడా. తల్లిదండ్రుల వైపు మనం చూడడం కానీ, మనం ఒక పొజిషన్కి వచ్చేంత వరకు మనం పెంచి పెద్ద చేసేది ఎవరండి? తల్లిదండ్రులే. మనం ఒక స్టేజ్లో నిలబెట్టడానికి ఎవరు కారణం? తల్లిదండ్రులే. కానీ ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? వారి వైపు అస్సలు చూడం, వారిని అసలు లెక్క చేయం అనమాట. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? భయంకరమైన శ్రమలో ఉన్నాడు. ఈ శ్రమలో ఉండి కూడా దేవుడు శిష్యునికి, యోహానికి తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు. నీ తల్లి ఇదిగో, ఈమెని నువ్వు చేర్చుగా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తల్లిని తనకు అప్పగిస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తల్లి పట్ల ఒక గౌరవాన్ని చూపిస్తూ ఉన్నాడు, తల్లి పట్ల బాధ్యతను చూపిస్తున్నాడు. ఈ లేఖనం ఏమని చెప్తుందంటే బాధ్యత అనమాట. మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యత కలిగి ఉండాలి. తల్లి పట్ల బాధ్యత కలిగి ఉండాలి, అత్తమామల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, మనకన్నా పెద్దవారి పట్ల మనం ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమని చూపిస్తూ ఉన్నాడు? ఇదిగో నీ తల్లి. ఇక్కడ దేవుడు ఏమని కనపరుస్తూ ఉన్నాడంటే తల్లి పట్ల బాధ్యతను కనపరుస్తూ ఉన్నాడు, తల్లి పట్ల ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు అనమాట. అదే సమయంలో యోహాను వైపు చూస్తూ, ఇదిగో నీ తల్లి.
ఇదిగో ఇదిగో నీ తల్లి అని. యోహాను వైపు చూస్తూ దేవుడు ఏమంటూ ఉన్నాడు? నీ తల్లి ఇదిగో అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1:14 ప్రకారం దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే లేఖనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఏమని ఉంటుంది యోహాను సువార్త 1:14? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. చాలండి. ఇక్కడ ఏంటి? దేవుడు వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడు, అంటే వాక్యాన్ని ధరించుకుని దేవుడు వాక్యమే ఉన్నాడు అనమాట. ఫస్ట్ వచనం చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండేను అంటే ఇక్కడ ఏంటంటే కష్టకాలమందు తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలన్న లేఖనాన్ని దేవుడు ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. సిలువలో భయంకరమైన శ్రమలో భయంకరమైన వేదనలు ఏంటంటే ఆ లేఖనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు లేఖనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. మనం కూడా వాక్యం వింటూ ఉంటాం, కానీ దాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అనేక లేఖనాలు వింటాం, అనేక వాక్యాలు వింటాం. ఆ వాక్యాన్ని మనం మధ్యలో పెట్టుకుని దాని ప్రకారం మనం నడవాలన్నమాట. ఇంకొక లేఖనాన్ని చూద్దాం. తల్లిదండ్రులను దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? తల్లిదండ్రులను సన్మానించాలంట. తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తల్లి పట్ల బాధ్యతను కనపరుస్తూ ఉన్నాడు, తల్లి పట్ల ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలండి. తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. మన ప్రవర్తనే కాదు, మన మాటే కాదు, మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే తల్లికి తండ్రికి ఆనందం కలిగించే విధంగా ఉండాలన్నమాట. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి బైబిల్లో ఒక వచనం ఉంటదండి. అతను పుట్టినందువలన అనేకులు ఆనందించారు. అతను పుట్టినందువలన ఏం చేశారు? అనేకులు ఆనందించారంట. అది ఎవరి వల్ల కలిగింది? యోహాను గురించి మాటను బట్టి చెప్తూ ఉంటది లేఖనం. అలాగా మన పుట్టుక ఏంటంటే మన తల్లిదండ్రులకు ఆనందం కలిగించే విధంగా ఉండాలి. కనీసం సమాజానికి ఆనందం కలిగించే విధంగా ఉండాలన్నమాట. కనీసం మనం కన్న తల్లిదండ్రులు కూడా ఆనందం కలిగించే విధంగా మనం నడుస్తామా? నడవు అనమాట. మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిని తండ్రిని కూడా మనం సన్మానించాలి, తల్లిని గౌరవించాలి, వారికి కావాల్సింది వారికి ఇవ్వాలన్నమాట. చాలా మంది ఉంటారండి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. వృద్ధాప్యంలో ఏం చేస్తారు? తల్లిదండ్రులు అసలు లెక్క చేయరు. ఇప్పుడు వీరు పెరిగి పెంచి పెద్ద చేసే వరకు తల్లిదండ్రులు అవసరం. ఆ తర్వాత ఏంటంటే తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తారు. మీ దగ్గర వాసన వస్తుంది అది ఇది అని చెప్పేసి ఏం చేస్తారు? తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తారు అనమాట. మనం దేవుని నమ్ముకున్న వాళ్ళు మనం అలా ఉండకూడదండి. ఏం చేయాలి? మనం తల్లిని తండ్రిని మన రొమ్ముకు హత్తుకోవాలి, మన గుండెలకు హత్తుకోవాలన్నమాట. ఇంకొక లేఖనాన్ని చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇక్కడ లేఖనం ఏమని చెప్తుంది? తల్లిదండ్రులను సన్మానించాలంట. తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలండి. అవును కదండి. తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? సన్మానించాలి. వారిని ఉన్నతమైన స్థితిలో పెట్టాలి. మనం వారికి ఒక విలువ ఇవ్వాలన్నమాట. నా తల్లి మాట నేను వినాలి. కొంచెమంది ఏంటంటే నేను వింటున్నాను కదా అంటారు కాదు. నీ పనులను బట్టి కూడా తల్లిదండ్రులకి ఏంటంటది? వేదన ఉంటుంది, బాధ ఉంటుంది అనమాట. ఇంకొక లేఖనం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతలు 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను ఏం చేయదని చెప్తున్నాడు లేఖనంలో? దేవుడు నిర్లక్ష్యం చేయదని చెప్తున్నాడు అనమాట. నీ తల్లి ముదిమియందు ఆమెను ఏం చేయాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమెకు ఒక విలువ ఇవ్వాలన్నమాట. ముసలివారు అయినప్పుడు అనేకులు వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు పడేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక జంతువుల కింద పశువుల కింద ఏం చేస్తారు? వృద్ధాశ్రమంలో చేర్పించేస్తారు అనమాట. చిన్నప్పుడు మనం అమ్మ నాన్న చేయి పట్టుకుని స్కూల్కి తీసుకెళ్తారు కదా, అలా తీసుకెళ్ళినట్టు వీళ్ళు ఏం చేస్తారండి? అదే చేయి పట్టుకుని ఏం చేస్తారు? అనాథాశ్రమానికి తీసుకెళ్ళిపోతారు. నీకు ఇంకెవరు లేరు, నిన్ను మేము చూడలేమని చెప్పేసి. ఇక్కడ దేవుడు లేఖనంలో ఏమని చెప్తూ ఉన్నాడు? నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. మనం అందరూ కూడా దేవుని మాట వినేవారిగా ఉండాలండి. దేవుని మాట వినాలన్నమాట. ఇంకోటి చూడండి, మత్తయి సువార్త కాదు, అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి. మన యందు మన తల్లిదండ్రులకి ఏం కలగాలండి? సంతోషం కలగాలన్నమాట. మనం చూసి మన తల్లిదండ్రులు ఏడవాలని కోరుకుంటారా? కోరుకోరండి. మనం చూసి తల్లిదండ్రులు మనం చూసి ఎలాగ ఫీల్ అవ్వాలి?
ఆనందించాలి. మన పనులను బట్టి, మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి, మనం మాట్లాడే మాటను బట్టి, వారి మీద మనం చూపిస్తున్న ప్రేమను బట్టి వారు ఏం చేయాలి? సంతోషించాలన్నమాట. నీ తల్లిదండ్రులు నువ్వు ఏం చేయమని చెప్తుంది లేఖనం? సంతోష పెట్టాలంట. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఇప్పుడు మనం ఉన్నామంటే నీ అనేక రకాల ఇది వస్తుంది, కానీ మనం ఏం చేయాలి? లేఖనాన్ని నెరవేర్చాలి. లేఖనం ఏం చెప్తుంది దాన్ని మనం చూడాలి. చాలా మంది ఉంటారు మొక్కుబడికి ప్రార్థన చేయడం, మొక్కుబడికి నియమ ప్రార్థనలకు వెళ్ళడం. ఇప్పుడు ఈస్టర్ అంటే ఈస్టర్, గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ అంటే క్రిస్మస్, అన్నింటిలో పాల్గొంటాం. కాదండి, పాల్గొనడం తప్పని కానీ నేను అనట్లేదు, కానీ ప్రతి ప్రార్థనలో పాల్గొన నువ్వేం చేయాలి? ఆ లేఖనాన్ని పట్టుకోవాలన్నమాట. అసలు బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది, సేవకులు వాక్యం ద్వారా ఏమని ప్రకటిస్తున్నారు మనకి, దాన్ని మనం పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలన్నమాట. దేవుడు ఇప్పుడు తన కన్నా మరియా తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని మత్తయి సువార్తలో ఉంటుంది. అదేంటంటే ఒక ఆధ్యాత్మికమైన మర్మం అన్నమాట. ఏంటంటే ఎవరు నా తల్లి అంటే నా వాక్యాన్ని విని నా మాటలు గైకొనివాడే నా తల్లి, నా సహోదరులు అని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటది అనమాట. మనం మందిరానికి వచ్చేసినంత మాత్రం దేవుని బిడ్డలం అయిపోము. మందిరానికి వచ్చేసినంత మాత్రం దేవుడు మనం ప్రేమించలేదు. మందిరానికి వచ్చి నీవేం చేయాలి? నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలన్నమాట. మనం మరి ఈ లేఖనం ప్రకారం ఏం చేయాలంటే ఒక బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత ఏంటంటే సంఘం పట్ల బాధ్యత. ప్రతి యవనస్తురాలు కూడా ఏంటి? సంఘం పట్ల బాధ్యత ఉండాలి, సేవకుని పట్ల బాధ్యత ఉండాలన్నమాట. సేవకుడు అసలు ఏం చెప్తున్నాడు ఆ మాట మీద మనకు ఒక బాధ్యత ఉండాలి. ఇప్పుడు సంఘంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే నేను ముందు వెళ్ళి ఇది చేయాలని ఒక బాధ్యత ఉండాలన్నమాట సంఘం పట్ల. ఇంకొక విషయం ఏంటంటే సంఘం పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మూడో విషయం సంఘం పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యత, కుటుంబ బాధ్యత. ప్రతి పురుషుడు కూడా ఏంటి, ప్రతి స్త్రీ కూడా ఏం చేయాలి? కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నమాట. బాధ్యత లేకపోతే కుటుంబం చాలా భయంకరంగా ఉంటుందండి. బాధ్యత కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమంచి ఈ లేఖనం ద్వారా దేవుడు సిలువలో పలికిన మూడో మాట ద్వారా ఏం చెప్తూ ఉన్నాడంటే బాధ్యతను మనకి చూపిస్తూ ఉన్నాడు అనమాట. బాధ్యత కలిగి మనం ఉందాం. లాస్ట్ గా మత్తయి సువార్త 24 వచ్చేయం, మత్తయి సువార్త 12 వచ్చేయం. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. మత్తయి సువార్త 12:48. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అని. ఇక్కడ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే తను పెంచి కన్ని మరి నా తల్లి అనట్లేదు. ఇక్కడ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు నా తల్లి, నా సహోదరులు అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనం వాక్యానుసారంగా బ్రతుకుదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. తల్లిదండ్రులు కష్టపెట్టే విధంగా మనం ఉండొద్దండి. బాధ్యత కలిగి మనం ఉందాం. ఈ లేఖనం దేవుడు దీవించి ఆశీర్వదించుగా. సేవకులకి సంఘమంతటికి నా వందనాలు. నేను చెప్పబోయేది 4వ మాట. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకి అర్థం నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నాడు. దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాడంటే దేవుడు ఎంతో శోధనతో సిలువలో పలికిన 4వ మాట. దేవుడికి మనలాగా ఎన్నో శోధనలు అనుభవించాడు దేవుడు. మనకి మాత్రమే కాదు శోధనలు. ఇప్పుడున్న సమాజం మనం క్రీస్తుని నమ్ముకున్నాం, కానీ చిన్న చిన్న శోధనకి దేవుడి నుంచి దూరం అయిపోతుంది. మనకి మాత్రమే శోధన కాదు, దేవుడు మనలా ఎన్నో శోధనలు అనుభవించాడని పరిశుద్ధ గ్రంథం చెప్పుకుంది. ఇంకో మాట చెప్తున్నాను. దేవుని శిష్యులు తనకి గురుద్రోహము నమ్మక ద్రోహం చేశారు. వారు ఎవరంటే ఇస్కరియోతు యోధ గురుద్రోహం చేశాడు, దేవుని అప్పగించాడు. పేతురేమో నమ్మక ద్రోహం చేశాడు,
నువ్వెవరో నాకు తెలియదని ముమ్మారు 3 సార్లు చెప్పాడు దేవుడు ఎవరో తెలియదని. అలా శిష్యులతో కూడా దేవుడు ఎంతో శోధన ఎదుర్కొన్నాడు. ఆ రీతిగా మనం దేవుడిని నమ్ముకొని కూడా దేవుణ్ణి బాధపరిచేవారిగా, శోధన పెట్టేవారిగా ఉండకూడదు. మనకి ఎన్నో శోధనలు రావచ్చు. ఆ రీతిగా మనకి కృపాసనం వద్దకు మన శోధనలు వచ్చినప్పుడు కృపాసనం వద్దకు చేరాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడును. ఆయన పాపం లేనివాడిగా ఉండెను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనములకు చేరును. మనకు శోధనలు వచ్చినప్పుడు కృపాసనములకు చేరాలంట. మనకు శోధనలు వచ్చినప్పుడు మనం ఎవరెవరికో చెప్తాం. మన శోధనలు ఎవరెవరికో చెప్పడం వల్ల మనకు ఉపయోగం ఏముండదు. అది దేవుడితో ఆయన సన్నిధికి వచ్చి ఆయన కృపాసనములకు చేరి మన శోధన ఏంటనేది దేవుడు చెప్పాలి. కొన్నిసార్లు మనకి శోధన వచ్చినట్టే మనం ఎంతో కృంగిపోతుంటాం, ఏదో నష్టం వచ్చిందని. శోధనలు మనకే కాదు దేవుడి పని అని కూడా లేఖనం చూపిస్తుంది. ఆ రీతిగా శోధనలు తీసేమని కాకుండా శోధన జయించే శక్తిని ఇమ్మని దేవుడిని అడగాలి మనం. ఆ రీతిగా దేవుడు చెరువులో కూడా పక్కనున్న దొంగలతో కూడా ఎంతో శోధన నడిపించు. అదేంటంటే నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని. దేవుడు రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. కానీ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మన పాపం నిమిత్తం భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అందుకని ఎవరో చెప్పారని దేవుని చిత్తమును తిరస్కరించడం న్యాయమా? కాదు. అందుకని తండ్రి చిత్తాన్ని కోసం ఎవరు ఎన్ని శోధనలు పెట్టినా ఆయన భరిస్తూనే ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన కోసం ఎన్నో శోధనలు అనిపించినప్పుడు మనం చిన్న చిన్న సమస్యలకి దేవుని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. ఆదివారం వస్తే దూరంగా ఉన్నాం, ఆదివారం అనుభవించలేని వారిగా ఉన్నాం. తండ్రి సన్నిధిని మనం దూరం చేసుకోకూడదు. మాట చెప్తాను కదా. దేవుని చేత ఎన్నో అద్భుతాలు, కళ్ళు లేని వారి కళ్ళు, కాళ్ళు లేని వారి కాళ్ళు, కుష్ఠరోగులకి మంచి ఆరోగ్యమును పొందిన వారే దేవుని సిలువ వేయాలని ఎంతో కేకలు వేసి మరి చెప్పారు. ఎన్నో అద్భుతాలు చూసి ఆయన్ని దేవుణ్ణి అప్పగించాలి, సిలువ వేయాలని అంటున్నారు. మరి ఆ రీతిగా మనము కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసిన మనము కూడా ఆయన సిలువ వేసేవారిగా ఉన్నామా, మనము కూడా ఆయన పాలువారిగా ఉంటున్నామో మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఆ రీతిగా పేతురు దేవుడు సిలువకు అప్పగించినప్పుడు పేతురు వచ్చి, ప్రభువా ఇది నీకు తగదు, నువ్వు వద్దు అని అంటాడు. అప్పుడు దేవుడు గ్రహించి, పో సాతానా, నన్ను ఎందుకు ఆపుతున్నావు అని అడిగి పేతురుని అడుగుతాడు దేవుడు. అది సాతాను అన్నాడు. అందుకని దేవుడు పేతురుని గద్దిస్తాడు. ఎందుకంటే సాతానికి దేవుడు సిలువలో వేలాడడం, చనిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే తన రాజ్యం కూలిపోతుంది దేవుడు సిలువలో మరణిస్తే. అందుకని సాతాను ఏదో ఒక మారు దేవుణ్ణి దుఃఖిస్తూ, చింతిస్తూ ఎన్నో శోధనలు సాతాను తెస్తాడు. ఆ రీతిగా సాతాను దేవుడి కోసం అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తాడంట. మన కోసం కూడా ఆ రీతిగా దేవుడు, మనం ఎన్నో బాధలు పడుతుంటాం. మనం బాధపడితే ఆయన సంతోషపరిచేవాడా? మన బాధలు చూసి ఆయన ఎంతో ఏడుస్తున్నాడట. మనము మన బాధలకి ఆయనకే దూరంగా ఉంటున్నాం. ఆ రీతిగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ఎంతో ఆనందంగా ఉన్నత స్థాయిలో ఉండాలని ఎంతో ఆశపడుచున్నాడు. ఆయనకి ఇష్టలుగా మనందరం నడుచుకుందాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించు. నాకు ఇచ్చిన మాట ఏంటంటే 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం
28వ వచనం చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనిచున్నాను. నేను దేవుడి వాక్యం మనం ఇప్పుడు ఆస్వాదించాను గాక. లేఖనాన్ని వివరించడానికి కావాల్సిన ఆత్మాభిషేకం కానీ జ్ఞానం కానీ నాకు లేదని మీ అందరికీ బాగా తెలుసు. లేఖనాన్ని వివరించడం కానీ అంటే వాకింగ్ కోసం లేఖనం అంటే ఏంటనేది నా హృదయంలో కట్టుకున్నది చెప్తాను. అంటే నా స్నేహితులకు సువార్త చెప్పేటప్పుడు అడిగేవారు పరీక్షలు దానికోసం. అంటే లేఖనం అంటే ఏంటి, ఎందుకు బైబిల్ లేఖనం అనేసి పిలుస్తుంది అనే మాట మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకంటే గనులు శ్రేష్ఠులైన మీకు చెప్పడానికి కూడా నా హరిగను కాదు. ఆ విషయం అందరికీ బాగా తెలుసు. అంటే వాళ్ళకున్న ప్రశ్నలు అడుగుతారు, నేనేమో చెప్తాను. కానీ ఏంటంటే నాకు ఉంది, ఆధారం ఉంది, జరిగింది, జరుగుతుంది, జరగబోయేదని నాకు లేఖనాధారం ఉంది. అలా చెప్పగలిగేవారు మీరు ఎవరినంటే నాకు సమాధానం చెప్పమనంటే ఎవరు చెప్పేవారు కాదు. అంటే నాకు అన్ని విధాలుగా ఆధారం బైబిల్ ద్వారా ఉందన్నమాట. అందుని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. అందరికీ ముందుగా గుడ్ ఫ్రైడే శుభాలు. గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం. యేసు ప్రభువుని చనిపోయిందేమో అది గుడ్ ఏంటంటే మన పాపాలకు సమాధానం ఆ శిలువలోనే దొరికింది. అందువల్ల శుభ శుక్రవారం. మళ్ళీ ఒకసారి లేఖనం చదువుతున్నాను. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానండి. అటు తర్వాత సమస్తమును, అటు తర్వాత అంటే ముందు వచ్చిన చదవండి. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. అంటే అప్పటికి అంటే తల్లిని అప్పగించిన తర్వాత సమాప్తమైంది. అంటే శరీరంలో చనిపోవడం ఒక్కటే కాదు, తనకున్న బాధ్యతలు నెరవేర్చారన్నమాట. కుటుంబ బాధ్యతను అంటే ఇప్పుడు కుటుంబ బాధ్యత అంటే తల్లిని ఒకటే చూసుకోవడం కుటుంబ బాధ్యత కాదు. ఇంట్లో ఉన్న భార్యని చూసుకోవడమే కుటుంబ బాధ్యతలు కాదు. సంఘానికి వెళ్ళి దేవుడని చర్చి పనిలో పడిపోయి కుటుంబం వదిలేయడం కూడా దేవుడు చెప్తుంది కాదు. తల్లి కోసం ఇంత ప్రాధాన్యత ఇచ్చిన దేవుడే ఎవరు నా తల్లి అని గద్దించాడు. గద్దించవలసిన సమయంలో గద్దించాలి, ప్రేమించవలసిన సమయంలో ప్రేమించాలి. అట్టి ధన్యత నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించను కాక. ఆమె దేవుని నమ్ముకున్నాను. నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఉన్నాను. సేవకులకి సేవకులకి ఇప్పుడు వచ్చిన సంఘానికి ఉన్నాను. ఇది నేను చెప్పే మాట 6వ మాట. యోహాను పత్రిక 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. అయితే ఈ వాక్యంలో యేసుప్రభు వారికి దేవుడు అప్పగించిన తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని సమాప్తమైనదని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ వాక్యం మనకు ఏం కనిపిస్తుంది అంటే తన దేవుడు అప్పగించిన బాధ్యత యేసుప్రభు వారు నెరవేర్చారు అన్నమాట. యేసు ఆ చెరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. అంటే దేవుడు అప్పగించిన పని యేసుప్రభు వారు చేసినప్పుడు దాన్ని మళ్ళీ చనిపోతున్నప్పుడు కూడా శిలువ మీద కూడా ఆయన బాధ్యత చెప్తున్నారు అన్నమాట. అంటే తండ్రి అయిన దేవునికి సమాప్తమైనదని చెప్పేసి అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఏదైనా పని ఉంటే అది మన అధికారులు మనం పైన డ్యూటీ చేస్తే మనకు అధికారులు ఉంటారు. వాళ్ళకు కూడా అలాగా ఏదైనా పని అని చెప్తే అది లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కన్ఫర్మేషన్ చేసుకుంటూ ఉండాలి. పని పూర్తయిన తర్వాత చెప్పాలన్నమాట. దేవుని వాక్యం చెప్తుందంటే అలా మనకి ఇచ్చిన పని బాధ్యత అయిన తర్వాత
మళ్ళీ చెప్పాలన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నప్పుడు మనలో ఎటువంటి అహం కూడా ఏదైనా మనకి పని బాధ్యత అప్పగించినప్పుడు మనలో అహం ఉండకూడదు. అహంకారంతోనే మనం ఏ పని చేయకూడదు అనమాట. అంటే మన అహంతో చేశాం కదా మళ్ళీ చెప్పాలేంటి అని మనం రెక్లెస్గా ఉండి అలా ఉంటే అక్కడ మనస్పర్ధలు రావడం, నీకు పని అప్పగించడానికి నీకు అంటే అండర్స్టాండింగ్ ఉండదు అన్నమాట. అలాగే ఒక భార్య భర్తల విషయంలో కూడా అంటే భర్త భార్యకు ఇద్దరికి కూడా అహంకారం లేకుండా ఒకరి పట్ల ఒకరు ఈగో ఫీలింగ్స్ లేకుండా ఉండాలన్నమాట. భార్య భర్తలకి కూడా ఇప్పుడు గొడవలు ఆడడానికి ప్రధానమైన కారణం ఈ అహం అనే ఒక ఫీలింగ్. నేను నీకంటే గొప్ప, నేను నా మాట వినాలేంటి, నాదే అధికారం ఉండాలి అని ఒకరి మీద ఒక కత్తిని చలాయించాలని అనుకోవడం ఇద్దరికి గొడవలకి కారణం అవుతుంటుంది. అంటే భార్య భర్తలుగానే కాదు, మనం ఎప్పుడైనా డ్యూటీ చేస్తున్నప్పుడైనా కానీ మన పనిలో కానీ ఒకరి పట్ల ఒకరు మన అహంకారం లేకుండా తగ్గించుకునే మనసులో ఉండాలన్నమాట. ఇంకొక వర్షం చూపిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఇలా దేవుడు అంటే దేవుడు అయి ఉండి భూమి మీదకి మనిషి రూపంలో వచ్చి, ఆకారంలో మనిషి రూపంగా వచ్చి విధేయత అనేది కనిపిస్తుంది. ఎంత విధేయత అంటే శిలువ మరణం పొందేంత, అంటే మరణం పొందేంత విధేయత అన్నమాట. అంత విధేయత చూపించి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు విధేయతగా ఉండాలని చెప్పేసి. ఇంకొక మాట ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తి దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము కూడా ప్రతి భారమును, అంటే మన లైఫ్లో ఎన్నో బాధలు, అప్పుల భారాలు చాలా ఉంటాయి. ప్రతి భారంలో కూడా ఎలా జయించాలంటే సులువుగా చిక్కులు పెట్టి పాపము, మనం పాపం అనేది చాలా సులువుగా చిక్కులు పెట్టడం మనిషిని. దానికి సులువుగా చిక్కులు పెట్టి పాపం మనం పాపం చేయకుండా మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించే వాడిని దేవుడు యేసు వైపు చూస్తూ దాన్ని మనం మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ మనం ఎంతో అంటే దేవుడిపై విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసం అంటే ఎలా వస్తుంది అంటే మనం దేవుని వైపు మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. అంటే దేవుడి మీద ఆధారపడకుండా, విశ్వాసం లేకుండా మనం ముందుకు వెళ్తే, అంటే మనకి క్రైస్తవులకి ఏంటంటే చాలా మందికి అన్యులకి విశ్వాసం అనేది, దేవుడి మీద విశ్వాసం ఉండదు. అదేదో చేస్తారు, భక్తి చేస్తారు, కానీ మనకైతే విశ్వాసం అనేది ఉంటుంది. ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు మనం దేవుని సరే మన లైఫ్లో ఉన్న కష్టాలను కూడా మనం జయించవచ్చు అన్నమాట. కాబట్టి దేవుడు మనకి యేసుప్రభు వారికి తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని ఒక విశ్వాసంతో ఆయన ఆ శిలువ యాగం చేశారు. అప్పుడు ఆ శిలువ యాగం చేసినప్పుడు ఆయన ఎంతో బాధపడుతూ శిలువ మీద అంత బాధపడుతూ కూడా ఆయన 7 మాటలు చెప్తున్నారంటే ఆయన ఎంత బాధ్యతగా ఉంటున్నారో అని మనం అర్థం చేసుకోవాలి. అయితే
యేసుప్రభు వారిని అప్పగించక ముందు అదే బడ్డులు వచ్చి ఆయన పట్టుకుంటారు అన్నమాట. పట్టుకున్నప్పుడు యేసుప్రభు శిష్యులో ఆయన సైన్యాధిపతి దాసుని చెవి నడిచినప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారంటే చెవి మళ్ళీ అడిగిస్తారు. అంటే ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే యేసుప్రభు వారు అలాగా మీరు చనిపోతాను కదా అని చెప్పేసి అలా ఉండలేదు, అక్కడ ప్రేమ చూపించారు అన్నమాట ఆయన కూడా. అంటే ఆయన మరణించడానికి వచ్చినప్పుడు అదొక ఆ పని జరిగించినప్పుడు ప్రేమతో చేశారు పని. ప్రేమ లేకుండా మన కర్తవ్యాన్ని ముగించకూడదు. మనం చేసే పని ఒకటే ఓన్లీ పని మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న మనుషులందు ప్రేమతో వెళ్తూ ప్రేమగా ఉంటూ మన కర్తవ్యాన్ని కొనసాగించాలి. అలా కాకుండా ఓన్లీ సెల్ఫిష్గా ఉంటూ ఇంకెవరిని పట్టించుకోకుండా ఎవరు అయిపోయినా నాకు సంబంధం లేదు, నా డ్యూటీ అయిపోయింది, నేను చెప్పిన పని అయిపోయింది అనుకుని వెళ్ళకూడదు అనమాట. చాలామంది అలాగే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, వాళ్ళు పర్సనల్గా బాధ కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అంటే అందరితో ఉన్నప్పుడేమో చాలా కోపంగా పక్కన పట్టించుకోకుండా కోపంగా ఉంటారు. కోపంగా ఉండి అహంతో గర్వంతో ఉంటారు. కానీ ప్రార్థనకు వచ్చేసరికి పర్సనల్గా ప్రభువా నాకు ఇది అది అని చెప్పేసి దేవుడిని అడిగి కన్నీటితో ప్రార్థన చేస్తారు. కానీ అలాంటి ప్రార్థన వ్యర్థమండి. ఎందుకంటే మనం ఏంటంటే పక్కన వాళ్ళ పొరుగు వాళ్ళని ప్రేమించకుండా నువ్వు సెల్ఫిష్గా ప్రార్థన చేసేసుకుని మనం వెళ్ళకుండా అలా ఉండకూడదు అన్నమాట. కాబట్టి మనం పక్కన పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ మన కర్తవ్యాన్ని దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నెరవేర్చాలి. అయితే ఇక్కడ దేవుడు మూల వాక్యంలోకి వస్తున్నాడండి. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. అయితే దేవుడు ప్రేమతో అంటే తండ్రి అప్పగించిన పనిని చుట్టుపక్కల పొరుగు వారితో జనాలతో ఇక్కడ ఉన్న ఊరి వారంతా కూడా ప్రేమతో ఉంటూ అందరినీ రోగులు స్వస్థపరుస్తూ ప్రేమతో ఉంటూ ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చారు. అంతేగాని సెల్ఫిష్గా నేను చనిపోవడానికి వచ్చాను కదా అంటే ఓన్లీ చనిపోతానని చెప్పి ఆయన చేయలేదు. ప్రజల పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆయన కర్తవ్యం నెరవేర్చారు. నెరవేర్చిన తర్వాత మళ్ళీ దేవుడికి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నారు, నేను ఇలాగ వచ్చాను, ఇలాగా ప్రభు నేను నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్తున్నారు అన్నమాట. అలాగే మనం కూడా ఏంటంటే ఇది వల్ల మా సందేశం ఏంటంటే మనకి కూడా మన యొక్క లైఫ్లో పనులు ఉంటాయి. ఆ పనులు ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నట్టుగా మనకు అప్పగించిన పనిని చేసినప్పుడు పక్క వారిని ప్రేమతో మనం తప్పించి వాళ్ళని తొక్కేసి మనం ఎదగాలని చెప్పేసి లేకపోతే వాడు ఏమైపోయినా పర్లేదు మన పని అయిపోయిందా లేదా అని చూసుకో అలా ఉండకూడదు. నెక్స్ట్ మన పని అప్పగించిన వారికి మళ్ళీ మన సమాధానం వాళ్ళకి చెప్పాలన్నమాట. అంతేగాని మనం గర్వంగా ఉండకూడదు. అయితే ఈ అహంకారం వల్ల గర్వంగా ఒకరికి కన్ఫర్మేషన్ లేకుండా ఒకరి పట్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోకుండా ఉండడం వల్లే ప్రతి మనిషికి కూడా గొడవలు రావడానికి కారణం ఇదనమాట. ఒకరి పట్ల ఒకరు మనం చెప్పుకోరు. అంటే నేను నా పని చేసుకుంటున్నాను కదా నీకు చెప్పాలా అన్న ఫీలింగ్ తోటి చాలామంది ఉంటారు. అలా ఉండడం వల్ల వాళ్ళకి ఈగో అనేది వస్తుంటుంది. దానివల్ల అన్నింటికి గొడవల కారణం. కాబట్టి ఆ ఈగో ఫీలింగ్స్ లేకుండా ఎవరిని అప్పగించిన పని మన పైన ఉన్న అధికారులు అప్పగించిన పని మనం వాళ్ళు చెప్పుకుంటూ మనం దాన్ని పూర్తి చేయాలన్నమాట. ఈ వాక్యం దేవుడు తీసుకుంటాం. దేవునికి వందనాలండి. మరి అయ్యగారికి అమ్మగారికి వందనాలు కూడా వచ్చింది. మీ అందరికి వందనాలండి. నేను ఎక్కువ చెప్పను కానీ 2 మాటలు. లోకాసు వార్త 23
46వ వచనం చదవండమ్మా. అప్పుడు యేసు అప్పుడు యేసు గొప్ప శబ్దముతో గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఎలాగ చెప్పి ప్రాణమును విడిచిపెట్టింది. దీనికి అర్థం ఏంటమ్మా అంటే, ఆయన మరి 33 సంవత్సరాలు దేవుడు భూమి మీదకి వచ్చి తన పనిని ముగించుకున్నాడు. 33 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త ప్రజలందరికీ అందించాలని. ఆ 33 సంవత్సరాలు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి మరి దేవుడు. ఎన్నో చూసి కార్యాలు చేశాడు. మరి శిశువులు కూడా ఆయన్ని వెంబడించడం జరిగింది. మరి చాలామంది ఆయన చేసిన కార్యాలు చూశారు. కొంతమంది అయితే ఆయన చేసిన మేలులు చూశారు కూడా, విడిచిపెట్టి వెళ్ళిపోయారు కూడా దేవుడిని. అయినప్పటికీ దేవుడు నన్ను వెంబడించేవారు నా కాడి సులువుగాను బరువుగా ఉంటుంది అనేసి ప్రభువు చెప్తుంది జరిగింది. మరి దేవుడి కాడి ఎలా ఉంటుందంట? బరువుగా తేలిగా ఉంటుందంట. అయినప్పటికీ నన్ను వెంబడించేవారు నా యొక్క కావిడ ఎత్తుకుని నన్ను వెంబడించాలనేసి దేవుని వాక్యం చదివిస్తుందండి. మరి ప్రభు అనేకమైన కార్యాలు చేశాడు. పరిచర్యలేమి, శాస్త్రవాదులేమి అందరూ కూడా దేవుని యొక్క మాటకే ధీకరించేవారు. ఎందుకంటే ఆయన ఈయన దేవుని కుమారుడు అంటున్నాడు, ఎన్నో కార్యాలు చేసేస్తున్నాడు, ఇతని ఎలా వచ్చాడు ఈయన ఎదివేసేయాలని అనుకునేవారు. అయినప్పటికీ దేవుడు నా తండ్రి చిత్త ప్రకారమే నేను వచ్చాను కనుక ఆయన చిత్తం జరిగించి వెళ్ళాలి ఈ భూమి మీద అనేసి మరి ఆ శిలువలో ఆ 7 మాట పలుకుతూ జరిగిందండి. మరి మనం అయితే తండ్రి చిత్తం చేస్తున్నామా లేదన్నది మనం ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకుని మరి దేవుని పనిలో మనం సహకరిస్తున్నామా? దేవుని కొరకు మనం సాక్షిగా ఉండగలుగుతున్నామా? దేవుని కొరకు మనం నమ్మకం ఉండగలుగుతున్నామంటే ఉండలేకపోతాం. ఎందుకంటే మన పనుల భారం, ఒక్కొక్కసారి మన ఆర్థిక సమస్యల వల్ల, లేకపోతే మన పిల్లల బాగుపడడం వల్ల, మన అప్పుల వల్ల మనం ఏం చేస్తుంటాం? దేవుని పనులు వెనకబడిపోతుంటాం కదా. అదే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసంతో నన్ను వెంబడించండి, విశ్వాసంతో నన్ను నాకు ప్రార్థన చేయండి అనేసి మరి దేవుడు అనడం జరుగుతుంది. మరి మనం దేవుడిని వెంబడించినప్పుడు మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా మరి దేవుని యొక్క మాటలో చెప్పాలి. ఎందుకంటే అది మన ధర్మం. మనం రక్షించబడ్డాం, మనకు వాళ్ళే ఇతరులు కూడా రక్షించబడాలంటే మన సువార్త చెప్పాలి. అలాగే మన సాక్ష్యం కూడా పంచుకోవాలి వాళ్ళతో. లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు అంజులు కదా, వాళ్ళకి విశ్వాసం తెలియదు కదా, దేవుడి గురించి తెలియదు కదా. మనం చెప్పినప్పుడే వారికి తెలుస్తుంది. అప్పుడు మనం దేవుని మాటలో వారికి వివరించి చెప్పాలి. అలాగే మరి ఈ యొక్క దేవుని సినిమాక్షం దేవుని దీవించిన కాక అదే